శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని నమస్కారం చేసుకుని వాళ్ళు మళ్ళీ మనం కొంతవరకు విష్ణు సహస్రనామం మనకేం చెప్తుందో చూసుకుంటూ వెళ్దాం. నిన్నటి వరకు మనము రామావతారం చూసాము. పరమేష్టి పరిగ్రహ అని ఆయన చివరికి ఆయన స్వస్థానానికి వెళ్ళిపోయారు. అక్కడే ఉండి ఆయన పరమమై ఉన్నారు కాబట్టి ఆయన పరమేష్టి అక్కడే ఉండి, మనము ఇక్కడ ఉండి అర్చనలు చేసిన, పూజనలు చేసిన, ఆరాధనలు చేసిన, యజ్ఞాలు చేసిన గ్రహిస్తారు. పరిగ్రహ సర్వం తీసుకుంటారు. లేదా ఒకవేళ మనల్ని మనం అర్పణం చేసుకుంటే మనల్ని కూడా తీసుకుంటారు. అది కాక గ్రహ అన్నప్పుడు ఆయన గ్రహిస్తూ ఉంటారు, ఒక కన్నేసి ఉంచుతారు. ఆయన రామావతారం చాలించి మళ్ళీ వెళ్ళిపోయారు కాబట్టి మనల్ని ఇక్కడ వదిలేశారు, మనల్ని మర్చిపోయారు అని చెప్పడానికి లేదు. ఆయన ఒక కన్నేసి ఉంచుతారు, అన్ని గ్రహిస్తూనే ఉంటారు. కాబట్టి కూడా ఆయన పరిగ్రహ ఆ రకంగా ఉన్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని శ్రీరామ రామ రామ అని రామ ఇతి అని అదే పనిగా ఒక్కసారి రామ కాదు, శ్రీరామ రామ 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 ఇతి అంటూ మనము అదే పనిగా మనసులో రమిస్తూ ఉంటాము. ఆయనని పెట్టుకొని ఆయన కూడా మనల్ని మనసులో పెట్టుకొనే ఉంటారు. ఆయన పెట్టేది లేదు, మనం ఆయన్ని వదిలిపెట్టేది లేదు. కాబట్టి ఆయన ఒక్కసారి అనుకున్నంత మాత్రం చేత 100 సార్లు అనుకున్నట్టే ఆయన మాట. ఎందుకంటే ఒకసారి ఆయన్ని పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. నన్ను పిలిచేశారే, అయ్యో వాళ్ళు పిలిచిందాక నేను ఆగానే, నేను ముందే వెళ్ళకపోతునే అని ఇంకా టెన్షన్ పడుతుంటారు అని ఆ శ్రీరామ నామానికి, ఆ శ్లోకానికి కొంతవరకు అర్థం. ఆ రకంగా మనోరమే మనసులో ఆయనని పెట్టుకొని మనం రమిస్తూ ఉంటాము. వరాననే ఆ వరమైన, శ్రేష్టమైన, అందమైన ఆయన ఆనందము ముఖాన్ని మనం ఎప్పుడు ధ్యానిస్తూనే ఉంటాము అని ఆయన గురించి కొంతవరకు చెప్పుకొని ఇక్కడి నుంచి మనం మళ్ళీ తర్వాత నామాల్లోకి వెళ్దాము. ఇక్కడ ఉగ్రహ సంవత్సర దక్ష విశ్రామ విశ్వదక్షిణ విస్తార స్థావర స్థాణు ప్రమాణం బీజం అవ్యయం అర్థ అనర్థ మహాకోశ మహాభాగ మహాభోగ మహాధన అని చాలా నామాలు ఉన్నాయి. ఇవి మనకు ఉగ్ర అన్న దగ్గర నుంచి మొదలు పెట్టినప్పుడు కల్కి అవతారము, ఆయన్ని కొంచెం చూసుకుంటూ మనము వెళ్దాము. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అని మనం ఒకసారి చూసుకుందాము. ఇప్పుడు మనకి ఎన్నో యుగం నడుస్తుంది అని ఒక ఐడియా ఉన్నది కదా. ఈ శ్వేతవరాహ కల్పంలో అంటే బ్రహ్మగారి ఒక్క రోజులో సగం అవుతూ ఉన్నది. వైవస్వత మన్వంతరం నడుస్తూ ఉన్నది. వైవస్వత మనువు యొక్క కాలము. ఈ వైవస్వత అనేవాడు ఈ మన్వంతరాన్ని ఆయన చూసుకుంటూ ఉన్నప్పుడు అందులో మనకి ఒక 284 యుగాలు ఉంటాయి, 71 మహాయుగాలు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మహాయుగాలంటే 4 యుగాలు ఉంటాయి. 4వ యుగము కలియుగం నడుస్తూ ఉన్నది మనకి. ఆ కలియుగం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు కృతయుగం మొదలవుతుంది. మళ్ళీ కృతయుగం దగ్గర నుంచి మళ్ళీ కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వస్తుంది. మళ్ళీ కలియుగం దగ్గర నుంచి మళ్ళీ కృతయుగం మొదలవుతుంటుంది. అట్లా సైకిల్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి అయిపోతున్న యుగం ఉన్నది కదా, కలియుగం. ఇంకా ప్రథమ పాదంలో ఉన్నాం, ఇంకా మనకి దారి ఉన్నది కొంతవరకు. కానీ ఈ కలియుగం అయిపోతున్న సమయంలో ఆయన వస్తారు. ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు ఆయన ఆదిశేషుడి దగ్గర ఉన్నారు.
అక్కడే ఆయన రెస్టింగ్ చేస్తున్నారు. ఆయన నెమ్మదిగా విశ్రామ ఆదిశేషుడి పైన ఆయన ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి అవసరం వచ్చినప్పుడు ఈ యుగము చివరికి వెళ్తూ ఉన్నప్పుడు చాలా రకాలుగా మళ్ళీ ప్రతి యుగము స్టార్ట్ అవుతున్నప్పుడు కొంచెం అందులో ధర్మాలు క్షీణిస్తాయి, ప్రజల ఆలోచనలు అవన్నీ కూడా కొంచెము తగ్గుముఖంలో ఉంటాయి. అవి కొంచెం ధర్మం తప్పే అవకాశం ఉంటుంది. అప్పుడేం జరుగుతుందంటే అసలే ఈ యుగంలో మనకున్న కలియుగంలో చాలా మటుకు ధర్మాలు తగ్గిపోతాయి. ఒక్కటే పాదం మీద నడుస్తుంటుంది. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఈ యుగం చివరికి వచ్చేసరికి ఇంకా మొత్తమే చాలా కష్టమవుతుంది. ధర్మం ఆకాస్త లేకుండా పోతుంది. ముఖ్యంగా ఈ కలియుగంలో ఉన్న విషయాలు మనుషులు చెడిపోతే పర్వాలేదు, పాలిస్తున్న వాళ్ళు కూడా చెడిపోయే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ధర్మం ఉండదు కాబట్టి మనుషులకి ధర్మం ఉండదు. అదే విధంగా రాజులకి, అంటే రాజ్యాల్ని పరిపాలిస్తున్న వాళ్ళకి ఏ గవర్నమెంట్ అయినా సరే ధర్మం ఉండదు. ఇంకా ధర్మం అంతా తప్పిపోతూ ఉంటుంది. చివరికి అందరూ అధర్మంతో ఉన్నప్పుడు ఆయన మార్గం మళ్ళీ చూపించడానికి వస్తారు. ఈ అధర్మంగా బ్రతుకుతున్నప్పుడు ఏమో, ధర్మంగా ఉన్నప్పుడు మనసు శాంతిగా ఉంటుంది, ఏదో విధంగా బ్రతకడం కుదురుతుంది. అధర్మంలో ఏమవుతుందంటే మనసు శాంతి ఉండదు. అందరూ చాలా మటుకు అశాంతితోటే బ్రతుకుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఈ అశాంతితోటి ఉన్న అందరూ అన్ని జీవులని ఆయన ఏం చేస్తారంటే వచ్చి, అది ఎక్కడున్నారు, ఇక్కడ ఆదిశేషుడి మీద ఉన్నారు, చూస్తూనే ఉన్నారు ఈ భూలోకంలో జరుగుతున్న విషయాలన్నీ. అప్పుడేం చేస్తారంటే ఒక సమయంలో ఆయన బయలుదేరి వస్తారు. వచ్చి అప్పుడు మొత్తం అందరినీ తీసేస్తారు. ఈ రకంగా అధర్మం మొత్తమే పాతుకొని పోయింది, వాడు బాగుపడే అవకాశం లేదు. వీళ్ళని మొత్తం ఈ గ్యాంగ్ నంతా తీసుకొని నెక్స్ట్ మళ్ళీ కృతయుగానికి వెళ్ళడానికి అవకాశం లేదు. కృతయుగం 4 పాదాలతో ఉండాలి ధర్మం, దాని రూల్ అది, దాని లక్షణం. కాబట్టి ఈ 3 పాదాలతో మొత్తమే పోయి ఉంది ఆల్రెడీ. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత 3 పాదాలుగా మొత్తం ధర్మం లేదు. ఇప్పుడు ఒకటే పాదంతో ఉంది, అది కూడా 1 పార్ట్ కూడా లేకుండా 3 పార్ట్స్ ఆల్రెడీ పోయింది ధర్మం. ఉన్న ఒక పార్ట్ కూడా పోయేసరికి ఈ మొత్తము సామానంతా తీసుకొని ఆయన కృతయుగానికి వెళ్ళడం కష్టం. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే కల్కి అన్న అవతారంతో వస్తారు. దాని గురించి ఉన్న ఈ ఇన్ఫర్మేషన్, వాళ్ళ నాన్నగారి పేరేమి, అమ్మగారి పేరేమి, ఏ ఏరియాలో ఉంటారు, ఎట్లా వస్తారు అని మనకు ఒక ఇమేజ్ కూడా ఉన్నది. ఆయన ఒక తెల్లటి గుర్రం మీద వస్తారు, తెల్లటి బట్టలు వేసుకుంటారు, కత్తి పట్టుకొని వస్తారు. ఈసారి రామావతారంలో ఆయన కోదండం పట్టుకొని వచ్చారు శారంగాన్ని, ఇప్పుడేమో నందకు మొన్న కత్తిని పట్టుకొని వస్తారు. ఇవన్నీ ఉన్నాయి ఇన్ఫర్మేషన్. ఆయన వచ్చి ఏం చేస్తారు అంటే, చేయగలిగితే అధర్మాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. అది కుదరకపోతే అదే విధంగా ఉన్న మొత్తం ప్రాణులని తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆయన చేసేది ఏమి అంటే, ఆయన అధర్మాన్ని తీసేయడానికి, ధర్మాన్ని రక్షించడానికి అవన్నీ సరే, ఎట్లయినా మనకి కృతయుగం వస్తుంది, అందులో మొత్తం 4 పార్ట్స్ కంప్లీట్ గా ఉంటుంది ధర్మం. ఆయనకు ఆ భయమేం లేదు. కానీ ఆయన ముఖ్యంగా చేసే పని ఏమి అంటే, ఈ అధర్మంతో బ్రతికి అలసిపోయి ఉన్నాం మనందరము. ఎటు చూస్తే అటు అధర్మమే, పక్కవాడిని మోసం చేయడమే, లేదా ఉన్నది దోచుకోవడము, లేకపోతే ఏదో ఒకటి మాట అనడము, క్రూర స్వభావము. ఈ రకంగా ఏమంటారు, ఏ చిన్న పని కోసమైనా పక్కవాడికి అంతో ఇంతో ఆశ చూపించాలి. మనకు ధర్మంగా రావాల్సిన దానికి కూడా పక్కన వాడికి మనము డ్రైవింగ్ చేయవలసి వస్తుంది. చాలా రకాలుగా అలసిపోయి ఉన్నాము మనము, మానసికంగా, శారీరకంగా విసుగుబుట్టిపోయి ఉంటాము. ఆ సమయంలో ఇప్పుడే ఇట్లా ఉన్నామంటే అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాము. కాబట్టి మనందరికీ కొంచెం తెరిపి ఇచ్చి, కొంచెం మనకు విశ్రాంతి ఇవ్వడానికి, కొంచెం మనకు కొంచెం కళ్ళు మూసుకొని కొంచెం ఏమి చేయకుండా, చప్పు చేయకుండా ఉండేందుకు, ఈ పుడుతూ చస్తూ ఈ అన్యాయాన్ని, అధర్మాన్ని తట్టుకుంటూ బాధపడుతూ ఉన్న మన జీవుడికి ఆయన కొంచెం తెరిపి ఇవ్వడానికి వస్తారు. అప్పుడు అది ఆయన
ఈ కలియుగంలో ఆయన రావడానికి ముఖ్యమైన కారణం మనందరిని తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకా పుట్టవలసిన అవసరం లేదు, కొన్నాళ్ళు క్వైట్‌గా ఉండొచ్చు అని చెప్పి ఆయనలో పెట్టేసుకుంటారు తీసుకెళ్ళి. తర్వాత మళ్ళీ ఒక చిన్న గ్యాప్ ఉంటుంది, సంధి సమయము. కొద్ది 400 యుగాలో ఏమో ఉంటుంది. కొద్ది చిన్న స్పేస్ ఉంటుంది. ఆ సంధి సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కృతయుగంతోటి మళ్ళీ నెక్స్ట్ సెట్‌ని స్టార్ట్ చేస్తారు. అది చేయడానికి ఆయన ప్రయత్నం చేసినప్పుడు కాబట్టి అలసిపోయి ఉన్న మనకి కొంచెం విశ్రాంతి కలిగించడానికి ముఖ్యంగా వస్తారు. ఈ సంధి కాలం అయిపోయిన దాకా మనల్ని అందరినీ జాగ్రత్త చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ కృతయుగం స్టార్ట్ అవుతుంది కదా, నెక్స్ట్ యుగము. నెక్స్ట్ యుగం స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ నెక్స్ట్ యుగం మళ్ళా మహాయుగం స్టార్ట్ అవుతుంది కృతయుగంతో పాటు. స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఆయన మొత్తం ఇవన్నీ పనులు చేయాలి. మనల్ని అందరినీ దాచిపెట్టాడు కదా, అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడిని ఉంచి మళ్ళీ ఎవరు చేసే పనులు వాళ్ళు చేసి మళ్ళీ అవన్నీ ఆయన మళ్ళీ వేదాలు అవన్నీ ఇచ్చి మళ్ళీ ఈ రకంగా ఇది రూల్, ఇవి రెగ్యులేషన్స్, ఇవి పాటించాలి, ఇవి నిషేధాలు, ఇది విధి, ఇది విధానము, ఇది చేయకూడదు అని చెప్పి ఆయన అవన్నీ చెప్పి మళ్ళీ అవన్నీ పనులు ఉంటాయి. మళ్ళీ మొత్తం సెటప్ చేయాలి కదా, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ అవన్నీ చేస్తారు. ఇవన్నీ చేయడం కోసం అని చెప్పి ఆయన కల్కిగా వస్తారు. ఈ కలియుగం చివర్లో కొద్దిగా చివరికి వచ్చేసరికి, ఇంకా అంతవరకు మనం రాలేదు, వచ్చినప్పుడు వస్తారు. అవి ఆయన కల్కి అవతారంలో ఆయన వచ్చి చేయవలసిన ముఖ్యమైన పనులవి. అవేంటో మనం కొద్దిగా చూసుకుందాము. ఆయన ఉగ్రంగానే వస్తారు రావడం. ఎందుకంటే చాలా పనులు చేయాలి. ఆయన నవ్వుకుంటూ చేసే పనులు ఉండవు అప్పుడు. ఆ సమయంలో ఎండింగ్కి వచ్చేసాము. ఆయన నవ్వుకుంటూ కావాలంటే సృష్టి చేస్తారు, నవ్వుకుంటూ కావాలంటే నవ్వుతూనే మనల్ని స్థితి చేస్తారు. ఇప్పుడు ఇంకా చివరి పరిస్థితికి వచ్చినప్పుడు ఆయన కొంచెం సీరియస్ గానే ఉంటారు. చాలా పనులు చేయాలి, ప్రాజెక్ట్ అయిపోవచ్చింది, అయినంత అవుతుంది, కాందంతా మూసేయాలి, సగం రాసుకున్న కోడ్ అంతా డిలీట్ చేయాలి, లేదా ర్యాపప్ చేయాలి. ఆ ర్యాపప్ పనిలో ఉంటారు ఆయన, అవసరం లేనివన్నీ తీసేసి అట్లా. కాబట్టి ఆయన ఉగ్రంగానే ఉంటారు. తర్వాత ఆయన సంవత్సరః, ఆయన ఏం చేస్తారు అంటే మనం ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు ఆయన ఉగ్రంగా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే వసించి ఉన్నారు. ఆయన చక్కగా ఒక చోట వైట్గా ఉన్నారు, ప్రశాంతంగా. ఇక్కడ ఆదిశేషుడి మీద ఆయన ఎప్పుడు ప్రశాంతంగానే, ఆయన ఉగ్రంగా ఉన్నా ప్రశాంతంగానే ఉంటారు. చూస్తున్నారు పైన ఏం జరుగుతుంది, ఇక్కడ భూలోకంలో పైనంతా ఏం జరుగుతుందని చూస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరము అంటే 1 year 12 months అని కాదు. ఇక్కడ సంవత్సరాన్ని విడదీస్తే ఈ పరిస్థితిలో వసతి వసతి అంటే ఆయన వసించి ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు టైం కోసం. దాని సమయం దానికి వస్తుంది, వచ్చినప్పుడు మనం చేసేది మనం చేద్దాం. కానీ వాళ్ళు భూలోకంలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. చేసినంత వరకు చూద్దాము, చేయగలిగితే చేయాలనిపిస్తే చేయవలసి వచ్చినప్పుడు హెల్ప్ చేద్దాము, అంతవరకు చూద్దామని ఆయన ఇక్కడ ఆదిశేషుడి మీద వెయిటింగ్ చేస్తున్నారు. ఆయన సంవత్సరః. ఆయన దక్షః, ఆయన ఏదైనా చేయగలరు. ఆయన కొన్ని రకాల పనులు చేయగలరు. ఆయన 3 పనులు చేస్తారు. ఒకటి దక్షః, ఒకటి విశ్రామః, ఒకటి విశ్వదక్షిణః అని 3 పనులు చేస్తారు. ఆయన దక్షత కలిగిన వారు. ఆయన ఏ పనైనా చేయగలరు. మొత్తము ఈ పైన భూలోకంలో ఉన్న అన్ని ప్రాణులన్నిటినీ తీసేసి ఆ సమయంలో వాటిని జాగ్రత్తగా చేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ కృతయుగం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మొత్తము పని మొదలు పెట్టగలరు. ఈ పనంతా చేయగలరు, ఆయనకు ఆ దక్షత ఉన్నది. తర్వాత ఆయన ఇంకో పని కూడా చేస్తారు, విశ్రామః. ఇప్పుడు ఇక్కడ ఈ మనం కరెంట్ గా ఉన్న ఈ పరిస్థితిలో, ఈ కలియుగంలో మనందరినీ తీసుకొని వెళ్ళి మరి ఎక్కడో దగ్గర పెట్టాలి కదా, ఎక్కడ పెడతారు, ఆయనలోనే పెట్టుకుంటారు. కాబట్టి ఆయనే విశ్రామ స్థానం, ఆయనలోనే పెట్టుకుంటారు. ఈ టైం అయ్యి మళ్ళీ నెక్స్ట్ సంధికాలం పూర్తయి మళ్ళీ కృతయుగం స్టార్ట్ అయ్యేంత వరకు ఆయనలోనే ఉంచుకుంటారు మనందరినీ. ఆ టైం మనకు రెస్టింగ్ పీరియడ్, అప్పుడు మనం నిద్రపోవచ్చు. మనకి ఎన్ని రకాల నిద్రలు ఉంటాయి, మనం ఎన్ని రకాలుగా మనకి ఈ రకమైన విశ్రాంతి ఉంటుంది అంటే రాత్రిపూట ప్రతిరోజు ఉంటుంది మనకు కొంత వరకు. తర్వాత మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ మనకు పనులు స్టార్ట్ అవుతాయి. అది ఒక ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్
మీనా అన్న ఈ శరీరం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక శరీరం తీసుకొని వచ్చినంత వరకు మధ్యలో కొంచెం చిన్న గ్యాప్ ఏదైనా ఉంటే అప్పుడు కొంచెం ఈ అవస్థ ఉండదు, కొద్దిగా తక్కువ ఉంటుంది. అది చెప్పలేము, అది ఎంత గ్యాప్ ఉంటుంది అని చెప్పలేము. అది నేను మళ్ళీ స్వర్గాది లోకాలకు వెళ్ళొస్తానా, నరకాది లోకాలకు వెళ్ళొస్తానా, లేకపోతే డైరెక్ట్ గా వేరే శరీరంలోకి వెళ్తానా, ఇట్లాంటివన్నీ నేను చెప్పలేను. నా కోసం రాసి పెట్టి ఉంటాయి, నా కర్మలను బట్టి ఉంటాయి. కాబట్టి అదొకటి ఉంటుంది. అది కాక ఈ మొత్తము ఈ యుగాంతమైనప్పుడు నెక్స్ట్ యుగం స్టార్ట్ అయ్యే కన్నా మధ్యలో సంధి సమయంలో జరిగే ఉంటాయి, అదొక రకం విశ్రాంతి. కాబట్టి ఇన్ని రకాలుగా విశ్రాంతిని ఆయన ఇవ్వగలిగిన వారు ఈ సమయం మాత్రమే. మనకు కొంచెం లాంగర్ టర్మ్ విశ్రాంతి అంటే ఇంక ఇదే ఉంటుంది. మళ్ళీ మనకు కృతయుగం స్టార్ట్ అయిందంటే మళ్ళీ మనందరికీ మొదలు పెడతాము. ఎంతవరకు చేస్తాము ఇట్లా అంటే ఇంతే పని. మనం మొత్తం ఏదో విధంగా మనం మోక్షాన్ని సాధించి ముక్తి తెచ్చుకుంటే వీటన్నిటి బర్త్ డెత్ సైకిల్ ని దాటి మనం పోయిన దాకా మనకి ఇంతే ఉంటుంది. కాబట్టి దీనికోసం ఎదురు చూడాలి. అది ఆయన విశ్వ దక్షిణ. ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఆయన ఎందుకు ఇంత కష్టపడుతుంటాడు, ఎందుకు ఈ పనులన్నీ చేస్తుంటాడు అంటే కరుణ జాలి చేత చేస్తుంటాడు. ఇంత విశ్రాంతి ఎందుకు ఇస్తాడు మధ్య మధ్యలో? ఎందుకు చెయ్యడు అంటే దాక్షిణ్యం. అన్ని రకాలుగా మన మీద ఉన్న దాక్షిణ్యం. ఏదో వచ్చి జారి పడ్డాము, నేను అన్న విషయాన్ని మర్చిపోయాము, అవిద్యలో ఉన్నాము. నేనే అనుకుంటున్నాను ఈ శరీరాన్ని చూసి, ఇది కాదు నేను అన్న జ్ఞానాన్ని నెమ్మదిగా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, టైం పడుతుంది. ఈ లోపల అలసిపోతున్నాను. అలసిపోయినప్పుడల్లా ఈ మీనా అన్న శరీరంతో ఉన్నంతసేపు అలసిపోయినప్పుడల్లా ప్రతిరోజు రాత్రి నిద్ర రూపంలో ఆయన విశ్రాంతిస్తాడు. మొత్తమే జీవుడు అలసిపోయి విరక్తి బుట్టి ఉన్న సమయంలో ఆయన కొంచెం ఈ యుగాల మధ్యలో ఏ గ్యాప్ దొరికినా ఆయన కొంచెం ఆయనలోనే మనల్ని ఉంచుకొని విశ్రాంతిస్తుంటాడు. ఎందుకు చేస్తాడు ఇదంతా అంటే దాక్షిణ్యం. అది చెప్పలేని దయాగుణం. అట్లా ఉన్నాడు. ఇప్పుడు ఆయన తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ విస్తారహ. మొత్తమే అందరికి విశ్రాంతి ఇచ్చాడు. ఓకే, అందరు ఇళ్ళకి వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి, రేపొద్దున మళ్ళీ పని మొదలు పెడతాము. చేసినంత వరకు చేశారు, మీ ప్రాజెక్టులన్నీ ఎక్కడవక్కడే ఉన్నాయి. కొంతమంది సాధనలో కొంత ముందుకెళ్లారు, కొంతమంది ఏదో కర్మయోగంలో ఉన్నారు, కొంతమంది భక్తి యోగంలో ఉన్నారు, కొంతమంది ఏదో జ్ఞాన యోగంలో ఉన్నారు, కొంతమంది ఏదో కొంచెం ముందుకు వెళ్ళారు, కొంతమంది కొద్దిగా వెనక్కి కూడా జారిపోయి ఉండొచ్చు. ఏదో మీ అందరి ప్రాజెక్టులు ఏదో లెవెల్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రాజెక్టులు ఇంకా కంప్లీట్ కాలేదు, పర్వాలేదు. ఇప్పటికైతే కొంచెం అందరు రెస్ట్ తీసుకోండి, ఇంటికి వెళ్ళి పండుకోండి. ఇల్లంటే ఏమి, మళ్ళీ ఆయనే ఇల్లు, ఆయనే విశ్రామ స్థానం. కొంచెం క్వైట్గా ఉండండి, మళ్ళీ రేపు పొద్దున మొదలు పెడదాము. మళ్ళీ మీకు ఇంతవరకు మీరు చేసిన మొత్తం సాధన అంతా మళ్ళీ మీకు నెక్స్ట్ జన్మలో మళ్ళీ మన కృతయుగంలో మళ్ళీ మీకు గుర్తొచ్చేటట్టు చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి సాధన మొదలు పెట్టండి. మళ్ళీ మీ ప్రాజెక్ట్ రేపు పొద్దున్న మీ ప్రాజెక్ట్ అక్కడే ఉంటుంది, అది ఎక్కడికి పోతుంది, మీరు ఎక్కడికి పోతారు, అలసిపోయారు, ఇంటికి వెళ్ళండి అని చెప్తాడు. మళ్ళీ నెక్స్ట్ కృతయుగం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ మళ్ళా విస్తరించడం మొదలు పెడతాడు. ప్రాణులందరూ ఇక్కడ వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఈ ధర్మాలన్నీ సగము జారిపోయి ఉంటాయి, సగం మారిపోయి ఉంటాయి. వీటన్నిటిని మళ్ళీ ఆయన క్లీనప్ చేసి మళ్ళీ వేదాలన్నీ విస్తరించి మళ్ళీ ధర్మాలన్నీ విస్తరించి మళ్ళీ మొత్తం వ్యాపించి ఆయన కూడా వాటిల్లో ఉండి ఈ రకంగా మొత్తము కృతయుగాన్ని వ్యాపింపజేసి విస్తరింపజేసి మళ్ళీ ఆయన నెక్స్ట్ డే మళ్ళీ మొదలు పెడతాడు. ఆ రకంగా ఇది ఎట్లా చేస్తాడు? ఈ మధ్యలో ఈ విశ్రాంతి సమయం నుంచి ఈ నెక్స్ట్ ఈ మొత్తం మన కలియుగం అయిపోయి ఆ మొత్తం గ్యాప్ అయిపోయి సంధికాలం మళ్ళీ నెక్స్ట్ కృతయుగం స్టార్ట్ అయ్యి ఇదంతా సమయంలో ఏం జరుగుతుందంటే విస్తారం. ఆయన విస్తరిస్తాడు సూర్యుడిగా. ఈ మనం చూసుకున్నాం కదా, పెద్ద జైంట్ స్టార్ లాగా ఉంటాడు. ఉండి ఆయన మొత్తం ఎక్స్పాండ్ అవుతాడు. అయ్యి తర్వాత ఆ రకంగా ఆయన మళ్ళీ నెక్స్ట్ యుగం స్టార్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఆయన స్థావరః, ఇంతకీ మళ్ళీ విస్తరిస్తాడు కదా, మొత్తం విస్తారంగా తయారు చేస్తాడు లోకాలు. మళ్ళీ ప్రాణులందరినీ ఎక్కడక్కడ పెడతాడు. ఎవరు ఎంత సాధన చేసుకున్నారో మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ ప్రాజెక్ట్ కంప్యూటర్ మూసేసి వెళ్ళిన తర్వాత రేపు పొద్దున్న మళ్ళీ వచ్చి కంప్యూటర్ స్టార్ట్ చేస్తే
మనం ప్రాజెక్ట్ లో ఎంత కోడ్ రాసుకున్నామో అంతవరకు అక్కడ ఉంటుంది కదా, అదేం మారదు. అంతే కోడ్ అక్కడ ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టొచ్చు. లేదా మనము ఈమెయిల్ సగం రాసి వదిలిపెట్టినా, ఈమెయిల్ పంపించకపోయినా, సగం డాక్యుమెంట్ రాసినా అవన్నీ అక్కడే ఉంటాయి. మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టొచ్చు కదా. ఆ టైంలో అదంతా అవుతున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎక్కడుంటాయి? మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు మళ్ళీ ఆయనలోనే ఉన్నాము. ఆయన మనకు విశ్రామ స్థానం. మళ్ళీ మనము మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు, మళ్ళీ మన సాధన స్టార్ట్ చేసి, మళ్ళీ మనము కృతయుగంలో ఉన్నప్పుడు ఎక్కడుంటాం? మళ్ళీ దానికి కూడా ఆయనే స్థావరం. మనకు మళ్ళీ మన ప్లేస్ ఆయనే మళ్ళీ. ఆయనలో ఉన్న ఆయనే ప్లేస్ మనకి స్థానము. బయటకొచ్చి మళ్ళీ మనం ప్రపంచంలో ఉన్న విశ్వంలో మళ్ళీ ఆయనే స్థావరం. కాబట్టి ఆయన ఎట్లా ఉంటాడు ఇంతకీ? ఆయన లోపలున్నా మనం ఆయన బయటున్నా ఆయన ఎట్లా ఉంటాడు? స్థాణువు, కదలకుండా ఉంటాడు. ఆయన స్థిరంగా నిలబడి ఉంటాడు. ఆయన చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం, ఆయనలో తిరుగుతూ ఉంటాం. మన సాధన మనం మన ప్రాజెక్ట్ మనకు ఫినిష్ అయిన దాకా ఇంకా అక్కడే అట్లనే నడుస్తుంటుంది, ఆయన చూసుకుంటుంటాడు. ఇంతకు ఆయన ఏం చేస్తాడు? అప్పుడు ప్రమాణం, వీటన్నిటికీ ప్రమాణం ఏమి? మళ్ళీ సరే నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను, కానీ అది నిజంగా అవుతుందా కాదా? దానికి ఏదో ఒక ఎండ్ పాయింట్ ఉండాలి కదా, దాన్ని ఏదో ఎప్పుడో ఒకప్పుడు ఇంప్లిమెంట్ చెయ్యాలి. అది ఎట్లా తెలుస్తుంది అంటే ప్రమాణం ఆయనే, స్టాండర్డ్. ఆయన ఒక స్టాండర్డ్ తయారు చేశాడు, గైడ్ లైన్స్. వాటిని ఆయన ఏమి దాటడు. అది ఒకటి చెప్పాడంటే అదే మధ్య మధ్యలో ఆయన రూల్ మార్చి 3 నెలల తర్వాత 3 నెలల్లో ఈ ప్రాజెక్ట్ చేయమని చెప్పి మళ్ళీ రేపు పొద్దున ఫోన్ చేసి, లేదు 2 వారాల్లో ఎట్లనో ఒకట్లా ఫినిష్ చేసి ఇంప్లిమెంట్ చేయమని ఆయన ఇట్లా రూల్స్ ఏం మార్చడు. ఆయన స్టాండర్డ్స్ ఉంటాయి ఆయనకి. కాబట్టి ఆయన ప్రమాణం. పైగా ఇక్కడ ప్రమాణం అన్నప్పుడు మనకు ప్రమాణము, మనము అనుమానము అని చెప్పి మనకు కొన్ని రకాలున్నాయి. మన సాధన మనం చేసుకున్నప్పుడు మనం నిజంగా మనం చేరవలసిన ఎండ్ పాయింట్ ఒకటి ఉన్నది. దానికి ఎట్లా వెళ్తాము అన్నప్పుడు ప్రమాణము, అనుమానము, తర్వాత ఇట్లాంటివేవో 3-4 సిస్టమ్స్ ఉన్నాయి. వాటన్నిటితో పాటు ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళిపోవచ్చు మనము. తర్వాత ఆయన అవ్యయమైన, అంటే వ్యయమైపోని, ఖర్చయిపోకుండా ఉండే బీజం ఆయన. కాబట్టి ఆయన ఈ బీజం ఏమి మామూలు ఉత్త బీజం కాదు. ఎందుకంటే మనందరం ఆత్మలుగా ఉన్నాము. మనల్ని సపరేట్ గా తయారు చేసేది ఏం లేదు, మనం ఎప్పుడూ ఉంటాము. ఇక్కడ బీజం ఏమి అంటే ధర్మం. ఆ ధర్మం అనే బీజాన్ని, ఈ ప్రమాణం ఒకటి, ఆయన స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, గైడ్ లైన్స్, రూల్స్, వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మనకి ఎగ్జిక్యూషన్ ఉంటుంది, ఆ బీజం ఉంటుంది, ఆ ధర్మం. ఆ అవ్యయమైపోకుండా, ఎప్పుడు వ్యయమైపోకుండా ఉండే అవ్యయమైన ధర్మం అనే బీజాన్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. ఏదో కలికాలంలో ఇప్పుడు మనకి సగం పోయినాయి అంటే ఇంకా అట్లానే పోయినవి, పాడైపోయినవి, ఏదో చిల్లులు పడి ఉన్నది, మారిపోయి ఉన్నవి, చెడిపోయినాయి, ఎడ్జెస్ అంతా కొంచెం చెదరబట్టి ఉన్నాయి. అట్లాంటివన్నీ మనం నెక్స్ట్ కృతయుగంలో కూడా పెట్టుకొని కూర్చోక్కర్లేదు తనకలాడుకుంటూ. ఆయన మళ్ళీ బీజం, మళ్ళీ ఫస్ట్ నుంచి ధర్మాన్ని ఎట్లా ఉండాలో అట్లా ఆ ప్రమాణంతో, ఆ స్టాండర్డ్స్ తోటి ఆయన తయారు చేస్తాడు. ఇంతకీ ఈయన ధర్మం ఉంది కదా, ధర్మ బీజము, అది 2 చేస్తుంది. అది అర్ధః, అది అనర్ధః. అర్థం కావాలి మనకి, ఏం అర్థం కావాలి? డబ్బులు కావాలి. మరి ధర్మం ఉంటే ఉన్నది, ధర్మం ఒక్కదానితోటి ప్రపంచం నడవదు, డబ్బులు కూడా కావాలి. కాబట్టి ఆ డబ్బులు కూడా ధర్మ అర్థ కామ మోక్షాల్లో ధర్మం ఉంది కదా, ధర్మం కాగానే అర్థం ఉంటుంది. కాబట్టి ఈ ధర్మము, ఈ అర్థము 2 ఆయన తయారు చేసి ఇస్తాడు. అది ప్రమాణం చేస్తున్నాడు ఆయన, ఇది స్టాండర్డ్ నేను ఇస్తాను, ఈ ధర్మము కావలసిన అర్థము. ఎన్ని జీవులు ఉన్నారో అంతమందికి ఎంత గాలి కావాలో అంత గాలి, ఎన్ని రోజులు కావాలో అంతవరకు అంత గాలి, ఎంత వెలుగు కావాలో అంత వెలుగు, ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు, ఎంత ఫుడ్ కావాలో అంత ఫుడ్ ఇస్తానని ఆయన ప్రమాణం చేశాడు. ఆ బీజాలన్నీ ఉన్నాయి, వాటిని ధర్మంగా ఆయన ఇస్తాడు. ఆ అర్థాలన్నీ మనకు కావలసినవన్నీ, ఆయన ఏం వెనక్కిపోడు పాపం. తర్వాత ఇటువంటివన్నీ గాలి, నీరు, వెలుతురు, భూమి, తిండి గింజలు, ఇట్లాంటివన్నీ ఫ్రీగా ఎట్లా ఇస్తాడు? ఇచ్చిన తర్వాత ఇంకా ఏవో కోరికలు ఉంటాయి. కారు కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, పిల్లలు కావాలి, ఇట్లాంటి అర్థాలు, కోరికలను కూడా ఆయన తీరుస్తాడు. ఆయన ఏం వెనక్కి వెళ్ళడు. ఒకవేళ పరమార్థం కావాలి, ఉత్తార్థం కాదు, పరమార్థం కావాలి, మంచిది, ప్రయత్నం చెయ్యి, సాధన చెయ్యి, నీకు అది కూడా ఇస్తాను, మోక్షము, ఆ పరమార్థం కూడా వస్తుంది.
ఈ లోపల పరమార్థం కోసం ప్రయత్నం చేసే లోపల నీకు మామూలు అర్థాలు కావాలా, చిన్నవి అంతకన్నా తక్కువ రకంవి, మంచిది. అనర్థాలు కూడా తీసుకో. అనర్థము అంటే చెడిపోయేవనేం కాదు, అనర్థం అంటే కొంచెం తక్కువ రకం. వరము అంటే శ్రేష్టమైనది, అన్నిటికన్నా పైన ఉన్నది, పరమపదం లాంటిది, మొత్తమే పరమాత్మ స్వరూపంలో చేరిపోవడము. దానికన్నా కొంచెం తక్కువ రకము అవరం ఉంటుంది, కావాలంటే ఇల్లు పిలికున అట్లాంటివి. ఆ రకంగా నీకు పరమార్థం కావాలా, లేకపోతే ఈ ప్రపంచంలో నడవడానికి కావాల్సిన డబ్బులు కావాలా, ఏది కావాలంటే అది ఇస్తాను అని చెప్తున్నాడు, గ్యారంటీ, ప్రమాణం. పైగా అర్థం కావాలా, నీకు జ్ఞానం కావాలా. అర్థము అంటే అర్థమవ్వడము. నాకు ఈ విషయం అర్థం కావాలి, నేను సాధన ఎట్లా పండించుకోవాలి, నేను ముందుకు ఎట్లా వెళ్ళాలి, నేనేం చెయ్యాలి, ఎట్లా చేస్తే ఇందులో నుంచి నేను బయటపడతాను అన్న విషయాలు మనకు అర్థం కావాలి. కాబట్టి ఆ జ్ఞాన స్వరూపంగా, విద్యా స్వరూపంగా కూడా ఉంటాడు. అవన్నీ నిజంగా వచ్చేవా పోయేవా ఎవడు చూడొచ్చాడు, నాకు ఈ లోపల మాత్రం ఉద్యోగం అట్లాంటివి కావాలి అని అనుకుంటే మంచిది. నేనే అంటే నేనే ఇవన్నీ నేనే చేస్తున్నాను, ఈ ప్రాజెక్ట్ నేనే చేస్తున్నాను, ఈ ఉద్యోగం నేనే చేస్తున్నాను, నేను చేయకపోతే ఏది కాదు, నేను కాబట్టి చేస్తున్నాను అని నేను అనుకున్నంతసేపు మంచిది. అవిద్య కావాలా ఆ విధంగా, అది కూడా తీసుకో. అర్థం కావాలా, నీకు అర్థం అవ్వకపోయినా పర్వాలేదు, ఏదో విధంగా నెట్టుకొచ్చేస్తావా, పోనీ అదైనా పర్వాలేదు. విద్య కావాలా, విద్య కావాలా, డబ్బులు కావాలా, లేదా పరమార్థం కావాలా, ఇహం కావాలా, నీకు పరం కావాలా, ఏది కావాలంటే అది. మొత్తం బీజం అంత, దానికి రూట్ అంతా ఉన్నది మన దగ్గర. నీకు ఏది కావాలంటే అది. అది ఉత్తకు కూడా కాదు, బీజం కొంచెం ఉందనుకునేవు, మహాకోశం, చాలా పెద్ద ట్రెజరీ ఉంది. నీకు అర్థం కావాలంటే, డబ్బులు కావాలంటే పట్టు గలగల వర్షంలాగా కురిపిస్తాను. కాదు, నాకు పరమార్థం కావాలి, మంచిది, అది కూడా ఉంది నా దగ్గర. నా దగ్గర అన్ని రకాలుగా ఉన్నాయి, మొత్తం నిండి ఉన్నాయి, ఉత్తకు కూడా కాదు. ఇంకొక అర్థం ఏమి అంటే, మహాకోశం అన్నప్పుడు మనలో పంచకోశాలు ఉన్నాయి. మనకు అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, అట్లాంటి కోశాల దగ్గర నుంచి ఆనందమయ కోసం వరకు మొత్తం అన్ని కోశాలు ఉన్నాయి. అందులో వాటన్నిటిని మించిన మహాకోశం ఈయన మొత్తమే చిన్న చితక ఆనందమయ కోసం కాదు, ఈయన మొత్తమే ఆనంద స్వరూపం. కాబట్టి అది కూడా ఉంది. నీకు కావాలా, వద్దా, మంచిది, వద్దంటే సరే. అనర్థం అనర్థం అంటే నువ్వు చెడిపోయేదనేం కాదు, అనర్థం అంటే చిన్నవి, మొత్తమే పరమార్థం కావాలా, మంచిది, అది కూడా ఉంది. నీకేది కావాలంటే అది. మహాభోగ, ఇవన్నీ ఇస్తూ ఉంటాడు, మనం అనుభవించేటట్టు చేస్తాడు, ఆయన అనుభవిస్తూ ఉంటాడు. ఆయన వేరే లేడు కదా, నేనయ్యే ఉన్నాడు. కాబట్టి నేను ఈ ఇల్లు పిల్లికున నేను అనుభవిస్తుంటే నాతో పాటు ఆయన భోగిస్తాడు. నేను పరమార్థం కావాలి అనుకుంటే నాతో పాటు ఆయన ఉంటాడు. నన్ను వదిలిపెట్టి ఏమి ఉండడు. నేను సపరేట్గా ఉన్నాను, పెద్ద కోసం పెట్టుకొని, ఒక పెద్ద ట్రెజరీ పెట్టుకొని, దాని మీద డబ్బుల మూటల మీద నేను ఎక్కి కూర్చున్నానని ఆయన ఏం అనట్లేదు. నీతో పాటే నేను ఉన్నాను, పట నువ్వేదంటే అది. నీకు ఇల్లు కావాలి, మంచిది, నీ కారు కావాలి, మంచిది, నీకు పరమార్థం కావాలి, మంచిది, నువ్వు ఎక్కడంటే అక్కడ, నువ్వు ఏది అనుభవిస్తే నేను నీతో పాటు అది అనుభవిస్తాను, పట్టు అని చెప్తున్నాడు. ఆయన మహాధన, ఆయన దగ్గర అన్ని రకాల ధనాలు ఉన్నాయి. ఏ ధనం, విద్యాధనం కావాలా నీకు, ఆరోగ్యం అనే ధనం కావాలా నీకు, లేకపోతే ఏదో నిజంగా కూడా డబ్బులు కావాలా, నీకు పుత్రులు పౌత్రులు కావాలా, మోక్షం కావాలా, నీకేం కావాలి, ఏది కావాలంటే అది ఇస్తాను అని చెప్తున్నాడు. నా కోశంలో, నా ట్రెజరీలో అన్ని ఉన్నాయి, మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ నావే. కాబట్టి ఆయన చెప్తుంది ఏమి అంటే, విస్తార స్థావర స్థాణు ప్రమాణం బీజం అవ్యయం, బీజం అవ్యయం, అవ్యయమైన బీజం, అర్థ అనర్థ మహాకోశ, మహాభోగ, మహాధన. తర్వాత అనిర్విణ స్థవిష్ట భూ ధర్మయూప మహామగ, నక్షత్రనేమి నక్షత్రీ, క్షమ క్షామ సమీహన అని. ఇవన్నీ ఇక్కడ ముందు అనిర్విణ్ణం చూసుకుందాం. ఆయన నిర్విణ్ణుడు కాదు. నిర్విణ్ణుడు అంటే డిప్రెస్ అవ్వడము, కోపం తెచ్చుకోవడము, అలగడము, నిరాశ పడడం. వీడు ఎంత చేసినా ఇంతే, నా దగ్గర మొత్తం ఉన్నాయిరా, నా దగ్గర మొత్తం ఉన్నాయిరా, నీకేమి కావాలంటే ఇస్తాను, నీకు పరమార్థం కావాలా, పారమార్థికమైనవి కోరుకుంటావా, నీకు గొప్ప భోగాలు ఇస్తాను కావాలా అని అడిగినా, ఏమో పెద్ద వజ్రం దొరికితే తీసుకొచ్చుకొని కుంకుడుకాయలు కొట్టుకున్నట్టు ఎంతసేపు ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, పిల్ల జల్లా కావాలి, కారు పిలక కావాలి, ఇంక ఇవే
ఎంత చెప్పినా ఇవే కావాలి, ఎంత చెప్పినా ఇవే కావాలి, పైకి చూడరా ఎప్పుడు కింది చూపులే. అయినా కూడా ఆయన పాపం నిర్వీణుడు కాడు, నిరాశపడడు, డిప్రెస్ గాడు, విసుక్కోడు, బాధపడడు, అలసిపోడు. ఆయనకు అలసట లేదు, నిరాశ లేదు. ఇంకా ఆశపడతాడు, వీడు మారుతాడేమో, సాధన కొంచెం గట్టిపరుచుకుంటాడేమో, తొందరగా ముందుకు వస్తాడేమో అని ఆశపడుతూనే ఉంటాడు. ఆయనకు నిరాశ ఏమీ లేదు, అలసిపోడు. ఎన్నాళ్ళు చేస్తాను, వీడికైనా మధ్య మధ్యలో నేను విశ్రాంతి ఇస్తాను, నా అందానికి విశ్రాంతి ఎక్కడుంది, నా అవతారానికి ఎప్పుడు చేస్తూనే ఉండాలి అని ఆయన ఏమి అనుకోడు, విసుక్కోడు, ఆయన అలసి కూడా పోడు. ఆ రకంగా చేస్తూనే ఉంటాడు అనిర్విణ్ణుడిగా. ఇంతవరకు రాముడిగా కృష్ణుడిగా అన్ని చేసేసాడని మనం చూసుకున్నాం. ఆయన చేశాడు, అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆయన ప్రిపేర్ అవుతున్నాడు పాపం. ఇంకా చూస్తున్నాడు ఇక్కడ కూర్చొని, ఈ ఆదిశేషుడి మీద కూర్చొని బుగ్గ కింద చేయి పెట్టుకొని ఈ పైన ఉన్న భూలోకాన్ని చూస్తున్నాడు ఆయన. సరే కానీలే అని చూస్తున్నాడు. మళ్ళీ టైం వచ్చినప్పుడు ఆయన కల్కిగా ఉగ్ర సంవత్సర దక్ష ఆయన మొదలు పెట్టినప్పుడు మళ్ళీ మొత్తం ఎంత పని చెయ్యాలి ఆయన, ఒకటేసారి బోలెడు పని చెయ్యాలి. ఆయన దానికేమి భయపడి ఎట్లారా దేవుడా అని ఆయన ఏం బాధపడట్లేదు, అనిర్విణ్ణంగా ఉన్నాడు ఆయన. కానీ అక్కడికి వచ్చినప్పుడు చేద్దాము అని ధైర్యంగానే ఉన్నాడు. ఆయన చేయడానికి రెడీగానే ఉన్నాడు, ఆయన చెయ్యి అందించడానికే ఉన్నాడు. మనమే చెయ్యి ఎక్స్టెండ్ చేసుకుంటున్నాము, కానీ మొత్తం ఓపెన్ చేయట్లేదు. మళ్ళీ మనం ఇటు సైడ్ మన మనసు లాగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన అనిర్విణంగానే ఉన్నాడు, ఆయన ప్రిపేర్ అయి ఉన్నాడు. ఆయన ఏమీ అలసిపోవట్లేదు, అలసట లేకుండా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మనం భయపడవలసిన అవసరం లేదు. ఆయన ఉండగా మనకేమి తక్కువేమి, మనకు రాముండి ఒక్కడుండు వరకనే ఆయన ఉన్నంత వరకు మనకు భయం ఏమీ లేదు. ఆయనకే భయం లేదు, మనకెందుకు భయం? కాబట్టి అక్కడ అనిర్విణ్ణం వరకు మనకి ఈ కల్కి అవతారం కొంతవరకు చెప్పుకున్నాము. అదే పెద్ద విషయము, మనకి ఎక్కువ తెలీదు. ఇంతకుముందు పాత యుగాల్లో జరిగినవి రాసుకొని కూర్చున్నాము. పాత యుగాల్లో ఆయన అటు చేశాడు కాబట్టి ఇప్పుడు చేస్తాడని కొంత తేడాతోటి, చాలా తక్కువ మైన్యూట్ తేడాలతోటి అటు ఇటుగా అవే చేస్తాడు ఆయన. మళ్ళీ మొత్తమే విచిత్రంగా చెయ్యడు ఆయన. ఏమంటారు, ఆ ప్రాజెక్ట్ అయిపోతున్నప్పుడు క్లోజ్అప్ చేసేటప్పుడు, ర్యాపప్ చేసేటప్పుడు ఆయన అట్లే చేస్తాడు. మనం ర్యాపప్ చేసేటప్పుడు ఈ రోజుకి అయిపోయింది అనుకున్నప్పుడు అవే కొన్ని పనులు ఉంటాయి. మొత్తం తలుపులన్నీ చూసుకోవడం, గడియలు వేసుకోవడం, లైట్లు ఆఫ్ చేసుకోవడం, ఏసీ బీసీ చూసుకోవడం, గ్యాస్లు అవన్నీ ఆఫ్ చేసామా ఏమీ చూసుకోవడం, అన్ని చేసుకునేవన్నీ చేసుకున్న తర్వాత పండుకొని దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకుంటాం కదా. అవి మారవు, కొద్దిగా అటు ఇటు తేడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ముందు రూమ్ లైట్ ముందు ఆఫ్ చేసి తర్వాత లోపల లైట్ తర్వాత ముందో ఏదో ఆ రకంగా చేయొచ్చు, కొంచెం అటు ఇటుగా చేయొచ్చు. కానీ ఆ స్టెప్స్ అయితే అవే ఉంటాయి కదా. ఆయనకు కూడా అంతే. ఇంతకు ముందు ఇన్ని యుగాలుగా చేసుకుంటూ వస్తున్నాడు, ఆయనకి ఏమీ కొత్త లేదు. ఇన్ని యుగాలుగా చేస్తున్నవాడు ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొత్తం మొదలు పెట్టేది ఏం లేదు ఆయన. కాబట్టి ఇంతకు ముందు యుగాల్లో ఆయన ఏం చేశాడు అని మనకు జనరల్ గా ఐడియా ఉంది. కల్కిగా ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తారు అని అవి అక్కడక్కడ రాసి పెట్టుకున్నాము. ఆయన ప్రిపేర్ అవుతున్నారు. సరే ఇంకా ఇప్పుడే మొదలైంది కలియుగం, కానీ ఇంకా టైం ఉంది అని వెయిట్ చేస్తున్నారు ఆయన. ఈ లోపల మనల్ని స్థితి చేస్తున్నారు, నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి స్థవిష్ట అన్న దగ్గర నుంచి మనకి ఇంకొక కొత్త అవతారం మొదలవుతున్నది. ఇక్కడి నుంచి మనకి భువర్ స్వర్లోకాలని 3 లోకాలు ఉంటాయి కదా. ఇప్పుడు స్వర్లోకం గురించి చెప్పుకుంటున్నాము. ఈ స్వర్లోకము ఎక్కడున్నది? మనం సూర్యుడికి, ఇప్పుడు మన భూలోకం ఏంటి, మొత్తమే భూలోకం మనకు తెలుసు కదా, ఈ మనం ఉన్న చోటు. ఈ భువర్లోకం ఏమి అంటే అది ఈ భూలోకానికి పైన సూర్యుడి దాకా ఉన్న ప్లేస్, ఎంతవరకు సూర్యుడు ఉన్నాడో అంతవరకు భువర్లోకము. ఆ సూర్యుడి పైన మనకు ఆ ధ్రువ నక్షత్రం వరకు, నార్త్ పోల్ అనుకుంటాం కదా, అక్కడ ఆ ఏరియా వరకు స్వర్లోకము. ఇప్పుడు ఈ ధ్రువ నక్షత్రము, ఆ నార్త్ పోల్, అక్కడేం జరుగుతున్నది, అక్కడ ఏ రూపంలో ఉన్నారు ఆయన? భూలోకంలో లేకపోతే మిగిలిన లోకాల్లో ఆయన ఏదో రాముడికి ఉన్నాడు, కృష్ణుడికి ఉన్నాడు, మత్స్యావతారంగా ఉన్నాడు, ఆయన ఏదో ఉన్నాడని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు స్వర్లోకంలో ఆయన ఈ సూర్యుడి పైన నార్త్ స్టార్, పోల్ స్టార్ కింద ఆ మధ్యలో ఏరియాలో ఆయన ఏ రూపంతో ఉన్నారు, అదెందుకు మనకు ముఖ్యమో అని చెప్పి చూసుకుంటున్నాం. ఇప్పుడు స్వర్లోకం విషయం చెప్పుకుంటున్నాము.
ఇక్కడి నుంచి ఈ స్థవిష్ట అన్న నామాల దగ్గర నుంచి ఇందులో ఏం చెప్పుకుంటున్నామంటే ముఖ్యంగా సింస్మార చక్రము అని ఒకటి ఉంటుంది. ఈ సింస్మార చక్రాన్ని మనము డాల్ఫిన్ ఆకారంలో ఉంటుంది. ఆ సింస్మార చక్రము ఆకాశంలో తలెత్తి చూస్తే కనిపిస్తుంది. ఇది ఈ రకంగా ఉంటుంది. నార్త్ సైడ్, ఉత్తరం సైడ్ ఉంటుంది. ఇది మనం రాత్రిపూట చూస్తే ఉత్తరం సైడ్ ఈ నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ సింస్మార చక్రము ఎక్కడున్నదో దాని ఇది ఈ నాలుగు నక్షత్రాలు, దానికో తోక ఉంటుంది. ఈ తోక దగ్గర నుంచే మనకి ఇంకెక్కడో చూసి పెట్టుకున్నాను. ఇది మన ధ్రువ నక్షత్రం. ఇక్కడ కనిపిస్తున్నది ధ్రువ నక్షత్రము. ఇదంతా డాల్ఫిన్ అన్నమాట. దీన్ని మన వాళ్ళు ఈ కాన్స్టలేషన్స్ లో చాలా చోట్ల రాసి పెడతారు. నేను అక్కడక్కడ చూసి పెట్టుకున్నాను. దీన్ని మనం సింస్మార చక్రము అంటాము. దీన్ని డెల్ఫినస్ అంటారు. ఈ డెల్ఫినస్ అంటే డాల్ఫిన్ అనుకోండి. ఈ మిల్కీ వేలో ఉంటుంది. మనం రాత్రిపూట నార్త్ సైడ్, ఉత్తరం సైడ్ చూస్తే కనిపిస్తుంది నార్త్ స్టార్. దీన్ని ఉర్సా మైనర్ అని పిలుస్తారు. ఈ ఉర్సా మైనర్ కి తోకలాగా ఉంది కదా, ఈ తోక అంటే మన డాల్ఫిన్ కి ఉన్న తోక చివరన ఉన్నది నార్త్ స్టార్ అన్నమాట. ఈ నార్త్ స్టార్ ని మనం ధ్రువ నక్షత్రం అంటాము. ఇప్పుడు ఈ నార్త్ స్టార్ తో పాటు కలిపి ఉన్న ఈ మొత్తం ఈ నక్షత్ర మండలాన్ని ఉర్సా మైనర్ అని మన వాళ్ళు అంటారు. మనమేమో దాన్ని సింస్మార చక్రం అంటాము. దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకునే కొన్ని నామాలు అన్నమాట. ఇక్కడి నుంచి స్థవిష్ట దగ్గర నుంచి మొదలుపెట్టి, స్థవిష్ట అన్నప్పుడు ఆయన స్థిరంగా ఉంటారు. అది ఆయన లక్షణం. ఆయన స్థిరంగా ఉండి మిగిలినవన్నీ ఆయన చుట్టూ తిరిగేటట్టు చూస్తారు. ముఖ్యంగా ఆ ధ్రువతార, ఆ నార్త్ స్టార్, నార్త్ పోల్ దగ్గర, నార్త్ సైడ్, హెమిస్ఫియర్ సైడ్ ఉండే ధ్రువతార నార్త్ స్టార్ చాలా ముఖ్యం మనకు. ఎందుకంటే ఈ నార్త్ స్టార్ అన్ని కదిలినా ఇది కదలదు, అది ఎప్పుడు అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ నార్త్ స్టార్ ఎక్కడుందో తెలిస్తే, ఒకవేళ సముద్రం మీద పోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడంటే మనకి ఏదో అవి మనం దారి చూపించడానికి పెట్టుకున్నాము కాబట్టి ఆ కంపస్లు అంటే ఇప్పుడున్నాయి. ఇంతకుముందు మనకు కంపస్లు లేనప్పుడు నార్త్ స్టార్ చూసి ఓహో ఇటు సైడ్ ఇది ఉంది కాబట్టి అని మిగిలినవన్నీ వాళ్ళు లెక్కలు వేసుకోవాలి. కాబట్టి మనకి ఆస్ట్రాలజీ అంత ముఖ్యం. మనం నక్షత్రాలు చూసుకొని మనం కింద భూమి ఎటు సైడ్ తిరుగుతుందో తెలుస్తుంది. నక్షత్రంలో పైన ఒక పాయింట్ చూసుకొని ఆ మన భూమి ఎంత దూరం వెళ్ళింది, ఏ వైపు తిరిగింది, దాని రివల్యూషన్స్, దాని రొటేషన్స్ రెండు కనుక్కోవాలి. అంటే ఆకాశం చూసే కనుక్కోవాలి. ఎందుకంటే భూమి మీద నిలబడ్డప్పుడు తిరుగుతూ ఉన్నది భూమి, దాని చుట్టూ అది తిరుగుతూ ఉన్నది, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నది. రొటేషన్స్, రివల్యూషన్స్ రెండు ఉన్నప్పుడు ఎక్కడున్నామో మనకి తెలియదు. దారి, మన లొకేషన్ తెలుసుకోవాలంటే, మనమన్న లొకేషన్ తెలియాలంటే కదలకుండా ఉన్న ఒక స్పాట్ కావాలి. కాబట్టి ఆకాశంలో ఉన్న ఈ నార్త్ పోల్ ధ్రువ నక్షత్రం ధ్రువంగా ఉంటుంది, కదలకుండా, అది ఎప్పుడు అక్కడే ఉంటుంది. దాన్ని ఒక గుర్తుకు పెట్టుకొని మనము ఎక్కడున్నామో మన లొకేషన్, మన పొజిషన్ చూసుకోవచ్చు అన్నమాట. కాబట్టి అది అంత ముఖ్యమైన స్టార్. ఈ ధ్రువ నక్షత్రం ధ్రువంగా స్థిరంగా నిలబడి ఉంటుంది. ఈ ధ్రువ నక్షత్రం ఈ సింసుమారానికి తోక అయి ఉంటుంది. కాబట్టి ఆయన స్థవిష్ట, ఆయన స్థిరంగా నిలబడి ఉన్నారు. అక్కడి నుంచి ఆయన భూహు అంటే సపోర్ట్, భూమి అంటే సపోర్ట్ కదా, మనందరికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది భూమి. కాబట్టి భూహు అని ఆయన మొత్తం భూమి కూడా సపోర్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే భూమి మీద ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ పొజిషన్స్, వాళ్ళ లొకేషన్, వాళ్ళ టైం, సంవత్సరంలో లేకపోతే ఆ ఋతువులో పొద్దున సాయంత్రము టైమింగ్స్ చూసుకోవాలంటే కూడా మరి మనకు ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి అదే ఆధారం. దాన్ని బట్టే కదా అన్ని లెక్కలు ఉంటాయి. ఇప్పటికి కూడా మన పంచాంగం కూడా మనం లెక్కలు వేసుకునేది ఈ తిథులు, ఈ వారాలు, ఈ నక్షత్రాలు అని చెప్పి ఇవన్నీ మనం చెప్పుకోగలిగింది ఎందుకు అంటే ఆ పైన ఉన్న స్టార్స్ ని చూసే కదా మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటాము. కాబట్టి ఆ విధంగా మనకి సపోర్ట్ చేస్తారు ఆయన. కాబట్టి భూహు అది ఎట్లా చేస్తారు అంటే ధర్మయూపః, ఆయన ధర్మం అంటే మార్గం. ఇక్కడ ధర్మం అంటే మళ్ళీ మనము చేసే పనులు, చేయని పనులు, విధులు, విధానాలు ఇట్లాంటివన్నీ అక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ధర్మము అన్నప్పుడు ఇక్కడ దారి,
మనం ఒకవేళ భూమి మీద నడుస్తున్నప్పుడు కూడా సంవత్సరంలో ఎక్కడున్నాము, ఏ ఆయనము, ఉత్తరాయణమా, దక్షిణాయనమా, ఏం జరుగుతున్నది, ఏ ఋతువులో ఉన్నాము, ఏ మాసంలో ఉన్నాము, ఏ తిథిలో ఉన్నాము, ఏ నక్షత్రం పైన నడుస్తున్నది, ఇట్లాంటివన్నీ తెలుసుకోవడానికి మనకు మార్గము అదే. ఆ మార్గము దానికి యూపమై ఉన్నారు. ఆయన ఒక యూప స్తంభము అంటే ఒకటి ఉంటుంది యజ్ఞశాలలో, అక్కడ అది ఉంటుంది. దాని చుట్టే మొత్తం అంతా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యూప స్తంభమై ఉన్నారు ఆయన. ఆ స్తంభం లాగా కదలకుండా స్థవిష్టంగా నిలబడి భూహు అని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ధర్మ యూపహ అని మనం చెప్పుకుంటున్నాము. ఈ మొత్తము ఆ సముద్రం మీద వెళ్లే వాళ్ళకైనా సరే, భూమి మీద ఉన్న మనకైనా సరే, మనం ఏది తిదివార నక్షత్రాలు, సంవత్సరాలు, నెలలు, మాసాలు ఏవి తెలుసుకోవాలన్నా పైన ఆకాశం చూసే కింద క్యాలిక్యులేషన్ చేస్తాము. ఎంత మనము మన తెలుగు వాళ్ళే పంచాంగాలు రాసుకునేటప్పుడు నక్షత్రాలను చూసి తిథులు వారాలు రాసుకుంటారు. మిగిలిన వాళ్ళు ఎవరు రాసుకోరని అనుకోవడానికి కూడా లేదు. పోనీ ఇంగ్లీష్ క్యాలెండర్ అయినా సరే సూర్యుని బట్టే కదా. సూర్యుడు వచ్చాడా వెళ్ళాడా దాన్ని బట్టే మనకి పొద్దునైందా రాత్రైందా, పొద్దునైందా రాత్రైందా, దాన్ని బట్టి రోజులు, వారాలు, నెలలు తెలిసేది మళ్ళీ దానివల్లే, మనకి వేరే దారి లేదు. కాబట్టి మనకి ఏమైనా సరే అంత పైన ఆకాశాన్ని చూసి కింద భూమి ఎటు సైడ్ నుంచి తిరుగుతుంది, ఎంత తిరిగింది, ఎంత దూరం వెళ్ళింది, ఈ 3 తెలుసుకోవడానికి అదే ధర్మ యూపం. మనకి ఒకటే సపోర్ట్. మనకి మహామఖః ఇదంతా ఆయన ఎన్నో రకాలుగా చేస్తారు. ఇప్పుడు ధర్మ యూపం అని మొదలు పెట్టినప్పుడు మనకి మళ్ళీ ధర్మంగా చేసే యజ్ఞాల వైపుకి వెళ్తే ఆయన మహామఖః అని అన్ని రకాల గొప్ప గొప్ప యజ్ఞాల రూపాల్లో ఉంటారు. అది వేరే విషయం. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం మహామఖః అన్నప్పుడు మొత్తం మన జీవితాన్ని నడిపించడానికి, ఆ యజ్ఞాలకు యజ్ఞంలాగా జీవితాన్ని నడిపించుకోవడానికి ధర్మం మార్గమై ఉన్నవాడు. కాబట్టి ఆయన మహామఖః. ఆ ధర్మంగా మనము అంటే మార్గంలో పైన నక్షత్రాలని చూస్తూ ఆయనే నక్షత్రమై ఉన్నాడు, ఆయనే నక్షత్ర మండలమై ఉన్నాడు. పైగా తలెత్తి ఆయనను చూస్తూ ఆయన చూపించిన మార్గంలోనే మనం నడుస్తూ ఉన్నాము. కాబట్టి ఆ నడుస్తూ ఉండడం మహామఖము, ఆ దారి ధర్మము. మనం దేన్ని చూస్తూ ఆ పని చేస్తున్నామో ఆ నక్షత్ర మండలం ఆయన అయి ఉన్నాడు. స్థవిష్టః భూః ధర్మయూపః మహామఖః అంటే అంత ఉంది అక్కడ. పైన చూస్తాము, ఓహో మన స్టార్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ పరిస్థితిలో ఉన్నాయి, ఈ పద్ధతిలో ఉన్నాయి, ఇవి కనిపిస్తున్నాయి, ఇవి కనిపించట్లేదు. కాబట్టి కింద ఏం జరుగుతుంది, ఓహో ఈ రోజా, ఈ వారమా, ఈ నక్షత్రమా, ఓహో వర్షాలు కురుస్తాయా, ఓహో ఎండలు మండుతాయా అని అన్ని మనకి ఎట్లా తెలుస్తాయి, పైన చూస్తేనే కింద తెలుస్తాయి. కాబట్టి నక్షత్ర నేమిహి, ఇంతకీ ఈ మొత్తం ఆయన ఏం చేస్తున్నారు అంటే, మన భూమి పైన చూస్తే కింద తెలుస్తుందని బాగానే చెప్పుకుంటున్నాం. కానీ ఈ ఉన్న కింద అనేది మన భూమి ఎక్కడుంది, మళ్ళీ ఆ మొత్తం నక్షత్ర మండలంలోనే ఉన్నది ఒక పార్ట్, మొత్తం గ్యాలక్సీ. ఆ గ్యాలక్సీలో ఒక పార్టీ భూమి. కాబట్టి మనం ఎక్కడో సపరేట్ గా మనం ఎక్కడో లేము. ఆయన ఆ మొత్తం నక్షత్ర మండలానికి మనమందరం దేని చుట్టూ తిరుగుతున్నామో, సూర్యుడు అదంతా ఎక్కడ ఉన్నాడో అది అయి ఉన్న ఆ ధ్రువుడు, ఆ ధ్రువుడు ఎక్కడ ఉన్నాడో ఆ సింసిమారము అంతా తానే ఉన్నాడు. ఆ ఉన్నవాడు ఏం చేస్తున్నాడు అంటే నక్షత్ర నేమి అయి ఉన్నాడు. ఒక నాభి స్థానము నేమి అయి ఉన్నాడు. నీ అంటే దారి చూపించడం అన్నమాట. కాబట్టి ఇక్కడ దారి చూపించే మార్గం అంటే ఈ ధ్రువ నక్షత్రం అక్కడ ఉన్నాడు. ఇది చూస్తూ మనం దారి చూడొచ్చు. రోజులు, నెలలు, అటువంటి దారి, తిథులు, మాసాలు ఇటు ఈ రకంగా, అటు సముద్రంలో ఉన్నా సరే, రోడ్డు మీద పోతున్నా కూడా, ఒకవేళ పెద్ద రోడ్డు ఉంది, అడవిలో ఉన్నాము, అడవిలో మరి మనకు తెలియదు సూర్యుడు వస్తున్నాడు వెళ్తున్నాడు అంటే, పోనీ ఇది తూర్పు, ఇది ఇటు సైడు, ఇది తూర్పు కాబట్టి ఇది నార్త్ అని తెలుస్తుంది. ఆ తర్వాత మనం చాలా నెలలు ఒకవేళ అడవులలో పడి తిరుగుతున్నాం అనుకోండి, అసలు రోడ్డు తెలియట్లేదు, ఎటు పోతున్నామో తెలియట్లేదు. అట్లాంటప్పుడు మన లొకేషన్ ఎట్లా తెలుస్తుంది? మళ్ళీ అక్కడ ఆకాశంలో చూస్తేనే మనకి ఆ దారి మార్గం తెలుస్తుంది. కాబట్టి ఆయన నక్షత్ర నేమికి, నీ అన్నప్పుడు నేత అవన్నీ మాటలు కూడా అక్కడి నుంచే వచ్చాయి, చూపించడం, మార్గం చూపించడం. కాబట్టి ఆయన నేమి అయి మార్గం చూపిస్తున్నారు. నక్షత్రంగా ఉండి, ధ్రువ నక్షత్రంగా ఉండి మార్గం చూపిస్తున్నారు. కాబట్టి ఆయన నక్షత్ర నేమి. పైగా ఇంకొక అర్థం కూడా చెప్పుకుందాం, ఇంకొక అందమైన అర్థం. క్షత్రము అంటే క్షతమైపోవడం, దెబ్బలు తగిలించుకోవడం.
కాబట్టి మన శరీరం లాంటిది, దానికి అన్ని రకాల క్షతమైపోయి నాశనమైపోయే లక్షణాలు దానికి ఉంటాయి. క్షతమైపోని ఉంటాయి. నాలోనే ఒకటి, నా ఆత్మ అన్నది క్షతం అనేది లేకుండా ఉంటుంది. అది నక్షత్రము. ఈ నక్షత్రాన్ని దాన్ని ఆయన వైపుకు నడిపిస్తాడు. కాబట్టి నక్షత్రం నేను శరీరంతో ఉన్నప్పుడు ఈ ధర్మంగా ఇక్కడ బ్రతకడానికి మార్గమై ఉంటాడు. ఆయన మహామఖంగా నా జీవితాన్ని నడుపుకుంటుంటే పైన ఆయన నక్షత్రాలుగా ఉంటాడు. తిథులు వారాలు లెక్కలేసుకొని నేను బ్రతకబండి నడిపించుకోవడానికి ఉంటాడు. కానీ ఈ శరీరంతో నేను పైకి వెళ్ళిపోవడం కష్టం కదా. ఈ శరీరం ఇక్కడే వదిలిపెట్టాలి. కానీ ఆ శరీరం లోపల నేను అని ఉన్నాను. నా ఆత్మ అది నక్షత్రము, దానికి క్షతమైపోయేది లేదు. నా ఆత్మని మళ్ళీ ఆయన వైపుకి నడిపిస్తాడు. కాబట్టి ఆయన నక్షత్రం అని రెండో అర్థం ఉంది మనకి. ఆయన పైగా నక్షత్రి. ఇట్లాంటి నక్షత్రాలన్నీ నాలాంటి క్షతం లేని ఆత్మలన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఆయన ఆత్మలన్నీ ఆయనలోనే ఉంటాయి. కాబట్టి ఆయన నక్షత్రి. నాలాంటి ఆత్మలన్నీ ఉండేది ఎక్కడ? అక్కడే. కాబట్టి ఆయనే నక్షత్రి. వాటన్నిటిని కలుపుకొని ఉన్నాడు. లేదా ఈ నక్షత్రాలన్నీ తానే అయి ఉన్నాడు. ఇది ఉర్సా మైనర్ అనుకున్నా, లేదా ఏదో మేజర్ అనుకున్నా, లేదా దాన్ని పెట్టి పిలిచినా ఆ నక్షత్రాలన్నీ ఆయనే అయి ఉన్నారు. కాబట్టి ఆయన నక్షత్రి అని, మన నక్షత్ర నేమి ఆయనే, నక్షత్రి ఆయనే. తర్వాత ఆయన క్షమః. ఆయన క్షమ అన్నప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిన అర్థము, ఆయనకు చాలా దయాగుణము, ఆయన అన్ని క్షమిస్తాడు, అవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకొక అర్థం ఏమి అంటే ఈజీగా అని అర్థం. చాలా ఈజీగా ఈ పనులన్నీ చేస్తాడు ఆయన. ఆయన పైన ఒక నక్షత్రంగా ఉంటాడు. మొత్తమే ఆయన చుట్టే మొత్తం గ్యాలక్సీ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి భూలోకంలో ఉన్న మనందరికీ దారి చూపిస్తూ ఉంటాడు. ఆ భూలోకంలో ఉన్న ప్రాణము మీనా అన్న శరీరంలో ఉన్న నేను అన్న నా ఆత్మకి దారి చూపిస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి. ఇవన్నీ ఎట్లా చేస్తాడంటే బాగా కష్టపడి చేస్తాడని ఏం లేదు. క్షమ, చాలా ఈజీగా చేస్తాడు ఆ పనులన్నీ. క్షమ అనగానే వెంటనే క్షమించడము, పార్డన్ అని అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్స్క్యూజ్ అట్లా. క్షమము అంటే ఈజీగా చేస్తాడు ఈ పనులన్నీ ఆయన. క్షామః. తర్వాత ఒక టైం వస్తుంది. ఒక టైం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే, అంత టైం ఉన్నంత వరకు ఆయన నెమ్మదిగా ఉంటారు, చూస్తూ ఉంటారు, ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడేం జరుగుతుందంటే, మొత్తమే మనం ఇక్కడ చూసుకున్నాం కదా, చాలా మన్వంతరాలు ఉన్నాయి. ఇక్కడ వైవస్వత మన్వంతరంలో మనకి ఏదో 71 మహాయుగాలు గడవాలి. ఇప్పటికి కొన్ని గడిచాయి, ఇంకా చాలా మహాయుగాలు ఉన్నాయి. ఇవన్నీ అయినాక ఏమవుతుందంటే, ఈ ఒక్క మన్వంతరం అయిపోయినప్పుడు, వైవస్వత మన్వంతరం అయిపోయిన తర్వాత ఈ బ్రహ్మగారికి ఒక రోజు కదా, ఆయన ఒక రోజులో ఇంతమంది 14 మనువులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ వైవస్వత మన్వంతరం అయిపోయిన తర్వాత, అంటే 71 మహాయుగాలు అయిపోయిన తర్వాత ఈయన కూడా వెళ్ళిపోతాడు. మళ్ళీ సావరణి వస్తాడు. ఈ మధ్యలో మళ్ళీ సంధికాలం ఉంటుంది కదా, ఆ సంధి సమయంలో మనకు ఒక మినీ ప్రళయం ఉంటుంది. నైమిత్తిక ప్రళయం అంటారు. మినీ ప్రళయం, మహాప్రళయం కాదు, అది చిన్న ప్రళయం. మహాప్రళయం అంటే మొత్తం అన్ని పోతాయి. ఈ నైమిత్తిక ప్రళయం లేదా చిన్న మామూలుగా వచ్చే ప్రళయంలో ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు. మనకి ఇప్పుడు ఉన్న కలియుగం అయిపోయి నెక్స్ట్ మళ్ళీ మనకి కృతయుగం స్టార్ట్ అయ్యే మధ్యలో సంధి కాలంలో భూమి ఉంటుంది, అన్ని ఉంటాయి, మనమే నిద్రపోతాం అంతే. మన ప్రాణులు, జీవులంతా ఆయనలో విశ్రాంతి తీసుకుంటాం. కానీ భూలోకం నుంచి అన్ని లోకాలు ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. మళ్ళీ నెక్స్ట్ కృతయుగం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడే ఉంటాం మనం అందరము. అందుకని చెప్పే మనకు ఎప్పుడో రాముడు ఉన్న కాలంలో ఉన్న ఆయన ఉన్న అయోధ్య, ఆ తర్వాత ఉన్న కృష్ణుడు ఉన్న కాలంలో ఆయన కట్టుకొని సముద్రంలో ముంచేసిపోయిన ద్వారక, అవన్నీ ఎందుకున్నాయంటే భూలోకం ఉన్నది, అదేం పోలేదు. ఇప్పుడు ఈ మొత్తం 71 మన్వంతరాలు అయిపోయాయి అనుకోండి, 71 యుగాలు అయిపోయి ఈ మన్వంతరం అయిపోయిన తర్వాత మాత్రం, అప్పుడు ఈ 71 మహాయుగాలు అయిపోయిన తర్వాత ఆ సమయంలో భూలోకం, భువర్లోకం, స్వర్లోకం 3 పోతాయి. 3 పోయిన తర్వాత దాన్ని మామూలుగా నైమిత్తిక ప్రళయం అంటాం కదా.
మనకు రోజు వచ్చేది నిత్య ప్రళయం. మనం రోజు ఇప్పుడు నిద్రపోయి లేస్తున్నాము, లేదా ఈ యుగం అయిపోయి నెక్స్ట్ యుగం ఆ టైంలో నిత్యం వస్తుంది. మధ్య మధ్యలో వస్తూనే ఉంటుంది అది. కొన్ని కోట్ల సంవత్సరాలు కాగానే ఒక యుగం అయిపోతుంది, నెక్స్ట్ యుగం స్టార్ట్ అవుతుంది. అది నిత్యం జరుగుతుంది. అది పెద్ద విషయం కాదు. దాని తర్వాత నైమిత్తిక ప్రళయం వచ్చినప్పుడు భూభువర్స్వర్లోకాలు 3 పోతాయి. మహర్లోకం నుంచి ఉంటాయి. ఈ 3 లోకాలు పోతాయి. మళ్ళీ అప్పుడు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ బ్రహ్మగారు లేచి మళ్ళీ మొదలు పెడతాడు. భూలోకం దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెడతాడు పనంతా. ఆయనకు ఆ బ్రహ్మగారి 100 సంవత్సరాలు అయిపోయి ఆయనకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ బ్రహ్మగారి లైఫ్ టైం స్టార్ట్ అయింది అన్నప్పుడు ఆ మధ్య కాలంలో, ఆ సంధి కాలంలో మొత్తం అన్ని పోతాయి. అన్ని లోకము లేదు, తలము లేదు, అన్ని పోతాయి ఆ సమయంలో. అది మహాప్రళయం. అది వేరే విషయం. ఇప్పుడు మనకి ఈ కలియుగం దాటి నెక్స్ట్ కృతయుగం వచ్చే మధ్యలో అసలు ఈ నైమిత్తిక ప్రళయము లేదు, మహాప్రళయం లేదు, ఏమీ లేదు. మన భూమి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకున్న రాముడు, కృష్ణుడు, అంతకన్నా ముందు ఆ తర్వాత ఏదో కుజురాహో, ఎల్లోరా ఇట్లాంటివన్నీ ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయో, నయాగ్రా ఫాల్స్ అవన్నీ అట్లానే ఉంటాయి. మళ్ళీ కృతయుగం స్టార్ట్ అయినప్పుడు కూడా ఉంటాయి. ఆ భూలోకానికి ఏం కాలేదు, అది ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయన అంతవరకు అయిపోయిన తర్వాత నైమిత్తిక ప్రళయం వచ్చినప్పుడు, అంటే ఈ వైవస్వత అయిపోయి ఆ మన్వంతరము తర్వాత సావరణి మన్వంతరం వచ్చినప్పుడు మాత్రం మనకి ఇవి అయిపోతాయి. ఈ సావరణి మన్వంతరం స్టార్ట్ అయినప్పుడు ఆ చిన్న ప్రళయం వస్తుంది. స్వర్లోకాలు వెళ్ళిపోయిన దాకా. అప్పుడు ఆయన మళ్ళా యాక్టివిటీ క్షామహ అని మొదలు పెడతారు. అంతవరకు ఆయన క్వైట్గా ఉంటారు. ఆ సమయంలో ఏమవుతుందంటే ఈ నక్షత్రాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇది మర్చిపోకూడదు. మనం ఒకటి చూసుకొని ఒకటి మర్చిపోకూడదు. ఈ సింసమార నక్షత్రం దగ్గర ఈ ఏరియా ఉంది కదా, దీన్ని ఎందుకు ఇంత చెప్పుకుంటున్నాం మనము? విష్ణు సహస్రనామంలో ఇన్ని కోట్ల నక్షత్రాలు ఉంటే దీని గురించి ఎందుకు చెప్పుకుంటున్నామని అనిపిస్తుంది కదా. అది కూడా పైగా దీన్ని ఉర్జా మైనర్ అంటున్నారు, పెద్ద విషయం కూడా కాదు. అయినా కూడా దీని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము? ఈ డాల్ఫిన్ గురించి, సింసమార వృక్షం చక్రం గురించి అంటే స్వర్లోకాలన్నీ మునిగిపోయినా కూడా ఈ ఏరియా మునగదు. ఇది ఉంటుంది. ఈ పోల్ స్టార్ తో సహా ఈ ఉర్సా మైనర్ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కానీ అది కొంచెం డిమ్ అయి ఉంటుంది, క్వైట్గా ఉంటుంది, తగ్గి ఉంటుంది. ఆ తగ్గి ఉండడాన్ని క్షామము అంటాము. క్షామము అంటే అసలే లేకుండా పోవడం కాదు కదా. మనకి క్షామంలో ఉన్నాము అంటే ఏమి, పంటలు సరిగ్గా పండట్లేదు, నీళ్లు సరిగ్గా లేవు. అసలు రాకుండా పోతే అసలు మొత్తమే పంటలు పండవు, ఇంకా అసలు నీళ్లే ఉండవు అని చెప్పడానికి లేదు కదా. మళ్ళీ రోజులు బాగైనప్పుడు మళ్ళీ అవి వస్తాయి. అంతవరకు మాత్రం మనం క్షామంలో ఉన్నామని చెప్తాం కదా. ఆ రకంగా ఈ మొత్తం ఏరియా, ఈ సింసమార చక్రం అంతా కొంచెం క్వైట్గా ఉంటుంది, తగ్గి ఉంటుంది కాబట్టి క్షామహ. ఆ తర్వాత మొత్తం స్వర్లోకాలన్నీ మునిగిపోయాయి కదా ఆ చిన్న ప్రళయంలో, నైమిత్తిక ప్రళయంలో. అదైపోయి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనకు కృతయుగంతో పాటు నెక్స్ట్ స్టార్ట్ అయినప్పుడు, ఇంకొక రోజు సావరణి మన్వంతరం స్టార్ట్ అయినప్పుడు సమీహనః మళ్ళీ ఆయన మొత్తం అందరిని దగ్గరికి తీసుకొచ్చి మొత్తం అందరిని సమీకరించి మళ్ళీ ఎక్కడెక్కడ ఏ నక్షత్రాలు ఉండాలి, మళ్ళీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ పని చేయాలి, సూర్యుడు ఎక్కడ ఉండాలి, స్వర్లోకాలు ఎక్కడ ఉండాలి. ఎందుకంటే అంతవరకు వెళ్ళిపోతాయి కదా, చెప్పుకున్నాం కదా మనము. స్వర్లోకాలు దాకా వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈ లోకాలన్నీ ఎక్కడ ఉండాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, సూర్యుడు ఎక్కడ ఉండాలి, పోల్ స్టార్స్ అవన్నీ. పోల్ స్టార్ వరకు అది సింసమారం మాత్రం ఏం కాదు. ఆ తర్వాత ఈ ఇంద్రుడు, మిగిలిన 30 దేవతలు వాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి ఎవరెవరి స్వస్థానాలను వాళ్ళు ఉంచి మళ్ళీ సూర్యుడిని, ప్లానెట్స్ ని, స్టార్స్ ని, మిగిలిన వాళ్ళందరినీ, భూమి మీద ప్రాణులందరినీ మళ్ళీ ఎక్కడ వాళ్ళని అక్కడ ఆయన సెటిల్మెంట్ చేయవలసి వస్తుంది. కాబట్టి సమీహనః మళ్ళీ అందరిని ఒక చోటకి తీసుకొచ్చి ఎవరి వాళ్ళని సమీకరించి ఎక్కడ వాళ్ళని అక్కడ మళ్ళీ ఆయన ఉంచవలసిన వారి స్థానాల్లో ఉంచుతారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మన్వంతరం, ఇప్పుడు వైవస్వత్ మన్వంతరం అయిపోయిన తర్వాత సావరణి మన్వంతరం మొదలవుతుంది అన్నమాట మనకి. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా మనకు ఈ ఉగ్రహ అన్న దగ్గర నుంచి మనకి ఈ యుగం అయిపోయి నెక్స్ట్ యుగం, ఇదే మన వైవస్వత మన్వంతరంలోనే జరుగుతున్న యుగాల చేంజెస్, ఆ మధ్యలో సంధికాలం, ట్రాన్సిషన్ పీరియడ్స్ అవన్నీ చెప్తూ
ఆ ట్రాన్సిషన్ పీరియడ్స్ లో కూడా ఉండే ఈ ధృవతార గురించి చెప్తూ, ఆ ధృవతార ఈ ట్రాన్సిషన్ పీరియడ్స్ చిన్న చిన్న ట్రాన్సిషన్స్, ఇప్పుడు మనమున్న కలియుగం అయిపోయి తర్వాత ఉన్న ఏదో కృతయుగం అవన్నీ అట్లాంటి యుగాలు ఇంకా కొన్ని బోలెడు అయిపోయిన తర్వాత మళ్ళీ నైమిత్తిక ప్రళయం వచ్చి భూభువ స్వర్లోకాలు కూడా పోయి మళ్ళీ నెక్స్ట్ వైవస్వతమే అయిపోయి సావరణం స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తారు అని మళ్ళీ ఇక్కడి నుంచి మొదలైంది. క్షామ సమీహన అని మళ్ళీ మొదలైందనమాట. కాబట్టి ఇన్ని విషయాలు ఈ కొన్ని నామాల్లో ఉన్నాయి. తక్కువ విషయం కాదు, చాలా విషయం ఉంది అక్కడ. కాబట్టి అది మన కథ. ఎప్పుడు మనకి ఈ క్షామ అయ్యి మళ్ళీ సమీహన అవ్వడానికి మధ్యలో, అంటే ఈ మొత్తమే వైవస్వత మన్వంతరం అయిపోయి సావరణి మన్వంతరం స్టార్ట్ అవ్వాలి. వైవస్వత మన్వంతరం అయిపోయి సావరణి మన్వంతరం స్టార్ట్ అయ్యే మధ్యలో ఈ సంధి కాలంలో ఆ 3 భూభువ స్వర్లోకాలన్నీ నైమిత్తిక ప్రళయంలో ఉన్న సమయంలో ఈ సింసమార చక్రము, దానికి ఉన్న ధ్రువ నక్షత్రం, నార్త్ పోల్, నార్త్ స్టార్, అవి ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి నెక్స్ట్ మళ్ళీ సావరణి మన్వంతరం మళ్ళీ కృతయుగంతో శ్రీకారం చుడుతుంది కదా, అది సమీహనంతో స్టార్ట్ అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో ఎంత స్పేస్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఉన్న మన కలియుగంలో కలియుగం అయిపోయి ఆ నెక్స్ట్ మళ్ళీ మనకు కృతయుగం స్టార్ట్ అవ్వడానికి ఎంత సమయం ఇంకా మిగిలింది? కాబట్టి ఈ ఉన్న కలియుగంలో 2వ పాదం ఎప్పుడు మొదలవుతుంది? ఈ విషయాలు ఎక్కడైనా ఎవరైనా డాక్యుమెంట్ చేశారేమో చూద్దాము. యాక్చువల్గా కలియుగంలో ఈ ప్రథమ పాదం అయిపోయి ద్వితీయ పాదం స్టార్ట్ అయ్యేంత వరకు నా బాడీ ఇక్కడ మీనా అన్న బాడీ వేసుకొని నేను కూర్చుంటాను నేను అనుకోవట్లేదు. ఈ లోపల ఎప్పుడో పడిపోతుంది. అది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు. నా మీనా అన్న శరీరం ఇక మహా అయితే ఒక 20-30 సంవత్సరాలు ఉంటుంది, దానికి అది ఎక్కువ ఉండదు. కాబట్టి ఇక్కడ మీనా అన్న శరీరంతో నేనైతే ఉండను, ఈ ప్రథమ పాదం టైంలోనే వెళ్ళిపోతాను. కానీ ఇన్ఫర్మేషన్ కోసం ద్వితీయ పాదం ఎప్పుడు మొదలవుతుంది అని చూసుకుంటాను. కాబట్టి అనిర్విణ్ణ స్థవిష్ట భూ ధర్మయూప మహామక నక్షత్రనేమి నక్షత్రీ క్షమ క్షామ సమీహన. ఆ తర్వాత యజ్ఞ ఇజ్ఞ మహేజ్ఞశ్చ క్రతు సత్రం సదాంగతి సర్వదర్శి నివృత్తాత్మ సర్వజ్ఞ జ్ఞానముత్తమం అని చెప్పి మనకి ఇక్కడ మళ్ళీ ఆయన యజ్ఞ అవతారాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ అదే కదా, ఆయన మళ్ళీ అక్కడ క్షామ అని అయిపోయి మళ్ళీ సమీహన అని మొదలైనా కూడా, లేదా ఇప్పుడు కృతయుగం ఇప్పుడు మన కలియుగం అయిపోయి ఇదే సావరణి మన్వంతరం మొదలవక్కర్లేదు. శ్వేతవరాహంలో ఉన్నప్పుడు కూడా, మన వైవస్వతంలో ఉన్నప్పుడు కూడా మరి మళ్ళీ నెక్స్ట్ యుగం స్టార్ట్ అవుతున్నప్పుడల్లా ఈ యజ్ఞాలు, ఆ యజ్ఞాన్ని అందుకునే యజ్ఞ మన దైవము, ఈ దేవతలందరూ ఉంటారు, మనకి అన్ని రకాల దేవతామూర్తులు ఉంటారు యజ్ఞ. వాళ్ళందరి పైన ఉన్న ఆ పరాత్పర పదార్థము మహేజ్ఞ, వీళ్ళందరూ ఉండాల్సిందే. ఇదంతా ఉంటుంది, సెటప్ మొత్తం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ యుగం అయిపోయింది, నెక్స్ట్ యుగము, ఈ మన్వంతరం అయిపోయింది, నెక్స్ట్ మన్వంతరము, ఈ కల్పం అయిపోయింది, నెక్స్ట్ కల్పము. కాబట్టి మళ్ళీ మొత్తం కొత్తగా వేరేగా విచిత్రంగా ఏం ఉండవు, మళ్ళీ అవే ఉంటాయి. కాబట్టి అప్పుడు కూడా ఇంతే. యజ్ఞాలు ఉంటాయి. యజ్ఞంగా యజ్ఞము అన్నదానికి రూట్ యజ్ అంటే యజనము, అంటే వర్షిప్, ప్రేయర్, పూజించడము, గౌరవించడము అని దానికి అర్థాలు. అవి ఉంటాయి. అవి ఎట్లా చేయాలి అంటే, మనము ఇక్కడి నుంచి మళ్ళీ భువర్లోకం చూసుకుంటున్నాము, పైన స్వర్లోకం చూసుకున్నాం కదా. ఇంతవరకు ఈ స్వర్లోకంలో ఏం జరుగుతుంది, అక్కడ నక్షత్ర మండలాలు ఏమి, అక్కడ ధ్రువం ఏమి, అక్కడ సింసుమారం ఏమి అని చూసుకున్నాం కదా స్వర్లోకంలో. అప్పుడు ఈ స్వర్లోకం అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి భువర్లోకాన్ని చూసుకుందాము. భువర్లోకంలో ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయి. మనము
ఈ వ్యాహృతులు చదువుతాము, ఓం భూ భువర్ స్వర్హం చదువుతాం, అందులో ఏమున్నాయని చూసుకోవాలి కదా ఎప్పుడైనా కూర్చొని. దేనికో దానికి చూసుకోవాలి, ఎందుకున్నాయి అవి అని తెలుసుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు స్వర్లోకంలో ఏం జరుగుతుందో మనకు సంబంధించినంత వరకు మనం కొంతవరకు చూసుకున్నాం కదా. ఇప్పుడు భూవర్లోకంలో ఏం జరుగుతుందో చూసుకుందాం. ఆ తర్వాత భూలోకం సంగతి మనం అదే పనిగా చూసుకుంటున్నాము. ఇప్పుడు మనకన్నా కొద్దిగా పైన, ఎక్కడి నుంచి, మన భూలోకం నుంచి పైన సూర్యుడి వరకు ఉన్న ఏరియా, మనం తలెత్తి చూస్తే మనకు కనిపించేవి మన మబ్బులు, మన సూర్యుడు, మన అట్మాస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్ అని ఏవో స్ఫియర్లు ఉంటాయి. వాటిని రకరకాలుగా విడదీసి, ఓ ఇక్కడ మబ్బులు ఉంటాయి, ఇక్కడ పైన మబ్బుల పైన ఇంకేదో ఉంటాయి, మబ్బుల కింద ఏదో ఉంటాయి అని మనకు అవన్నీ ఉంటాయి. ఆ స్ఫియర్లని డైమెన్షన్స్ ని తీసి చూపించారు కదా మన వాళ్ళు. ఆ ఏరియా పైన సూర్యుడి నుంచి కింద భూమి వరకు మధ్యలో ఉన్న ఏరియా అన్నమాట ఇది భూవర్లోకము. ఆ సూర్యుడి పై నుంచి ఆ పక్కన మనం చూసుకున్న ధ్రువతార వరకు ఉన్నది స్వర్లోకం. కాబట్టి ఈ భూవర్లోకంలో విషయాలు మనకు కొన్ని కనిపిస్తాయి. ఇక్కడ మనకు పితృలోకాలు ఉంటాయి, యముడి లోకం ఉంటుంది, సూర్యుడు ఉంటాడు, గంధర్వులు, వాళ్ళు అప్సరసులు, కిన్నెర్లు, కింపర్షులు వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరి ఆఫీసులు, వాళ్ళ ఇళ్ళు ఇక్కడ ఉంటాయి ఈ ఏరియాలో. వీళ్ళందరి పనేమి అంటే భూలోకంలో ఉన్న ప్రాణికోటిని చూసుకోవడం, వాటి జాబ్, వాళ్ళకి ఇష్టం ఉందా లేకపోయినా చేస్తారు. భూలోకంలో ఉన్న వాళ్ళు కొంతవరకు వాళ్ళు మంచి ఏమైనా చేసుకుంటే, వాళ్ళ సాధన కొంతవరకు ఫలిస్తే వాళ్ళ తర్వాత భూవర్లోకంలో ఉండొచ్చు. వీళ్ళు రూపారూపి, ఈ గంధర్వులైన కిన్నెర్లు, కింపురుషులు వీళ్ళు కావాలంటే శరీరాల్ని ధరించవచ్చు కామరూపం, లేదా కనిపించకుండా సెలెస్టియల్ బాడీస్ గా అదృశ్యంగా ఉండొచ్చు. అది వాళ్ళ ఇంట్రెస్ట్. వాళ్ళకి ఒకవేళ మనము సాధన బాగా చేసుకొని మనం ఈ పైన భూవర్లోకం దాకా పై డైమెన్షన్ కి ఒకవేళ వెళ్తే, మనము ఆ లోకంలో ఎక్కడో దగ్గర గంధర్వులుగానో ఎక్కడో దగ్గర ఉన్నాము అంటే, అప్పుడు మనం కూడా రూపం తీసుకొని ఏదో ఒక గుర్రంగానో, ఏనుగునో, మనిషిగానో ఏదో రకంగా ఉందామా, లేకపోతే రూపం లేకుండా తిరుగుదామా, మన ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోవచ్చు. అప్పుడు అది ఇది మళ్ళీ ఆ లక్షణం ఉంటుంది. స్వర్లోకం కూడా అంతే. స్వర్లోకంలో కూడా కావాలంటే వాళ్ళు రూపాలు తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ పైకి వెళ్ళిన తర్వాత రూపారూపి ఉంటుంది. ఇది మొత్తం ఈ తపోలోకం, అక్కడి నుంచి జనలోకము, తపోలోకము, సత్యలోకము, ఇవి అరూపాలు, అసలు కళ్ళకు కూడా కనపడవు. ఇక్కడ వరకు కనీసం మనకు సూర్యుడు, నక్షత్రాలు, ఏవో మబ్బులు గిబ్బులు అవన్నీ కళ్ళకన్నా కనిపిస్తాయి. ఇక్కడి నుంచి మహర్లోకం దాటిన తర్వాత ఇంకా కళ్ళకు కనిపించేది కూడా ఏమీ లేదు. ఇంకా కళ్ళకు కనిపించని అదృశ్య లోకాలు అవన్నీ, అరూప లోకాలు అవన్నీ. ఇది మహర్లోకం, రూపారూపం. ఇక్కడి నుంచి స్వర్లోకం నుంచి మనకు కనిపిస్తుంది, చూడొచ్చు కళ్ళకి. అక్కడ ఉన్న ప్రజలు మనకు కనపడాలని వాళ్ళు అనుకుంటే మనకు కనిపిస్తారు, లేకపోతే లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ భూవర్లోకం గురించి చూసుకుంటున్నాము. ఇక్కడ ఈ భూవర్లోకంలో ఏమంటే, ఈ విషయం మనకు కొత్త ఏం కాదు. మనము భగవద్గీతలో చూసుకున్నాము. మీరుంటారు, మీ దేవుళ్ళు ఉంటారు, వాళ్ళకి అథారిటీ ఇచ్చాను, మీరు వాళ్ళని సంతోష పెట్టండి, వాళ్ళు మిమ్మల్ని సంతోష పెడతారు, అంతే కదా. వాళ్ళు సంతోషంగా ఉంటారు, మీరు సంతోషంగా ఉండండి. మీరు చేయగలిగింది చేస్తే, వాళ్ళు సంతోషిస్తే మీకు వర్షాలు కురిపిస్తారు, పంటలు పండిస్తారు, మీకేమి అపాయాలు రాకుండా చూసుకుంటారు. మీరు కూడా వాళ్ళని అట్లనే పూజించి గౌరవించండి, వాళ్ళు కూడా మిమ్మల్ని పూజించి గౌరవిస్తారు. అట్లా ఒకళ్ళతో ఒకళ్ళు సద్బంధాలతోటి సామరస్యంగా మంచి ఫ్రెండ్షిప్ తోటి ఉండండి అని ఆయన చెప్పారు. ఇక్కడ కొత్త విషయం మనం విష్ణు సహస్రనామంలో కొత్తగా ఏం చదువుకోవట్లేదు. 3వ అధ్యాయంలో ఆయన యజ్ఞాత్ అర్థాత్ కర్మణః అన్యత్ర లోకః అయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార అని చెప్పి అది ఎట్లా చేయాలి అని ఇక్కడ కొంచెం చెప్పారు కదా. 10th 11th శ్లోకాల దగ్గర నుంచి కొంతవరకు. ఇదిగో పురః ఇంతకుముందు పాత కాలంలో ప్రజాపతి సృష్టి చేసిన ఆయన అంటే ఈయనే మన తాతగారు. ఆయన ప్రజాః యజ్ఞాః రెండింటిని సహా కలిపి ఆయన సృష్టి చేశారు. ప్రజలతో పాటే కర్మలని, ఆ కర్మలు కూడా యజ్ఞంలాగా చేయడానికి కావలసినట్టు ఆయన తయారు చేసి ఏం చెప్పారు, అనేనా వాటితో ఈ యజ్ఞాలు చేస్తూ మీరందరూ అందరూ ఈ రకరకాల యజ్ఞాలని పాటిస్తూ మీరు ఇష్ట కామ దుఃఖ కోరిన కోరికలన్నీ తీర్చుకుంటూ ఉండండి. ఆ విధంగా ప్రసవిష్యద్వం అస్తి అన్నారు ఆయన.
ప్రసవిష్యధ్వం అస్తి, చక్కగా వృద్ధి చెందండి అని చెప్పారు. చెప్పినప్పుడు దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యద అన్నాడు ఆయన. దేవతలను మీరు భావయత, మీరు పూజించండి దేవతలని. వాళ్ళెంత వీళ్ళెంత, నేను చెప్పినట్టు నేను ఇష్టం వచ్చినప్పుడు వర్షాలు కురిపించుకోగలను, నేను కావాలంటే ఏవో సీడ్స్ అట్లాంటివి కెమికల్స్ అన్ని ఆకాశంలో చల్లితే మబ్బులు తయారై వర్షాలు కురుస్తాయి, అట్లాంటి వెర్రి ప్రయత్నాలు చేయకండి. అది అట్లా నడవదు, ఆ సిస్టమ్ అట్లా నేను తయారు చేయలేదు. మీరు మర్యాదగా మీ చుట్టూ మీకు ఒక 33 కోట్ల దేవతలను నేను తయారు చేశాను. 33 రకాలుగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. నీళ్ల కోసం, గాలి కోసం, నిప్పు కోసం, మిమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం, తిండి గింజల కోసం, చలిగా ఉండడం, వేడిగా ఉండడం, ఇట్లాంటివి వాళ్ళు కొన్ని పనులు వాళ్ళు చేస్తారు. తిండి గింజలు పండించడం, నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాను, డబ్బులు పెట్టి పండిస్తున్నానంటే పండడానికి భూమిలో శక్తి ఎవరి వల్ల వస్తుంది? నువ్వు నిజంగా కూడా డబ్బులు తీసుకెళ్లి పాతేస్తే నీకు తిండి గింజలు పుడతాయి అందులో నుంచి. రావడం కోసం భూమిలో ఒక శక్తి ఉంది, తిండి గింజలు పండడానికి ఏదో సూర్యుల్లో ఒక శక్తి ఉంది, గాలిలో శక్తి ఉంది, నీళ్లలో శక్తి ఉంది. అవన్నీ, ఆ శక్తులన్నీ దైవ స్వరూపాలు. 33 కోట్లు, 33 గ్రూప్స్ ఉంటాయి అవి. అవన్నీ ఉన్నాయి. వాటితోటి కొట్లాడకండి. భూమిని మీ ఇష్టం వచ్చినట్టు అడ్డదిద్దంగా చేసి, నీళ్ళన్నీ పాడు చేసి, గాలెంత పొల్యూట్ చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చెత్త చేసుకోకండి. మీరు చక్కగా వాటిని భావించండి. అటువంటి మొత్తం దైవ స్వరూపాలన్నీ, మొత్తం నీళ్లు, గాలి, నిప్పు, సూర్యుడు, అగ్ని, భూమి, ఇట్లాంటివన్నీ, చెట్లు, అవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని మీరు భావించండి, గౌరవించండి. అవి కూడా దేవాహ, ఆ మొత్తం చెట్లు, ఏదో నదులు, సముద్రాలు, ఏదో జంతువులు, లేకపోతే ఏదో కొండలు, సూర్యుడు, భూమి, గాలి, అగ్ని, ఇట్లాంటివన్నీ కూడా వాహా భావయంతు, మిమ్మల్ని అవి కూడా భావిస్తాయి, పూజిస్తాయి. మీరు వాటికి హెల్ప్ చేయండి, వాటిని మీరు మర్యాదగా చూడండి, గౌరవించండి. అవి మిమ్మల్ని గౌరవించి మీకు కావాల్సినవి అవిస్తాయి. ఆ రకంగా పరస్పరం భావయంతః, ఒకళ్ళనొకళ్ళు బాగా చూసుకోండి, గౌరవించుకోండి, సంభావించుకోండి. ఆ రకంగా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం వల్ల శ్రేయ, అది మీకు శ్రేయస్కరం కదా. లేకపోతే ఏం చేస్తారు, అదిగో వర్షాలు పడట్లేదు, నువ్వు నాకేమైనా చెయ్యి అని చండీ హోమాలు, చండీ యాగాలు, ఏదో విష్ణు సహస్రనామాలు, లేకపోతే ఏదో ఇట్లాంటివన్నీ చేసి మళ్ళీ విష్ణు దగ్గరకో పరమేశ్వరుడి దగ్గరకో ఏదో రుద్ర అభిషేకాలు, ఇట్లాంటివన్నీ చేసి మళ్ళీ నా దగ్గరికి రన్నింగ్ చేసుకుంటూ వస్తే, ముందు అక్కడ వర్షాలు కురిపించేందుకు, భూమిలో పంటలు పండించేందుకు, పైనుంచి వెలుగులు, శక్తి, వేడి రావడానికి ఇవన్నీ ఉన్నాయి కదా దేవతా స్వరూపాలు. 33 రకాలుగా మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి, మీకోసం సపోర్ట్ సిస్టమ్ కదా అది, అడ్మినిస్ట్రేషన్. దానితోటి సత్సంబంధాలు లేవు, కొట్లాడుకుంటూ కూర్చోండి. నా దగ్గరికి రన్నింగ్ చేసుకుంటూ వస్తారు, హెల్ప్ చేయి, వర్షాలు పడట్లేదు, పంటలు పండట్లేదు, గాలి సరిగా లేదు, నీళ్లు లేవు అని చెప్పి నేను చేయగలను, అది పక్కన పెట్టండి. మీరు ఒకళ్ళనొకళ్ళు పరస్పరం భావించుకోండి, ఆ రకంగా శ్రేయస్ పొందండి అని చెప్పాడు ఆయన. పాపం ఆ విషయమే మళ్ళీ ఇక్కడ విష్ణు సహస్రనామంలో చెప్తున్నాడు. యజ్ఞ, మీరు యజ్ఞం లాగా ఏదైనా సరే ఏది చేసినా యజ్ఞ అని ఉంటారు వీళ్ళు, దేవతలు ఉంటారు, ఏదో వర్ణదేవుడు ఉంటాడు, అగ్నిదేవుడు. అగ్నిని కూడా అశ్రద్ధ చేయకండి, సూర్యుడిని అశ్రద్ధ చేయకండి, నీళ్ళని, గాలిని, భూమిని అన్నిటినీ దేవతా స్వరూపాలుగా, చెట్లని, పుట్టలన్నిటిని చూడండి. వాళ్ళు మీకు చేయగలిగింది అవన్నీ శక్తులు. కళ్ళకు కనిపించిన రూపాలుగా కనిపించిన అవన్నీ శక్తులు. ఆ శక్తులని మీకు కావాల్సినవి మీకు ఇస్తారు. వీటన్నిటిపైన మళ్ళీ నేనున్నాను, మహేజ్ నేనేమి మిమ్మల్ని వదిలిపెట్టలేను, మీతో పాటే ఉంటాను. వాళ్ళకి కూడా శక్తిని నేనే ఇస్తాను. కానీ డైరెక్ట్ గా ఇక్కడి నుంచి ఇక్కడికి రన్నింగ్ చేయకండి. మీకు వెంటనే ఈ భూలోకంలో మీకు ఏం కావాలో అది చూడడానికి వెంటనే పై డైమెన్షన్ లో వీళ్ళు ఉన్నారు కదా, ఎందుకు మీరు హాయిగా సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్తున్నారు. ఈ 33 కోట్ల దేవతలు స్వర్లోకం నుంచి, ఈ భూలోకం నుంచి, మొత్తం భూలోకంలో మీకు హెల్ప్ చేయడం కోసమే కదా వాళ్ళు ఉన్నది. వాడుకోవచ్చు కదా, సంతోషంగా ఉండొచ్చు వాళ్ళు మీరు అని చెప్తున్నారు. యజ్ఞ ఇజ మహేజ చ క్రతువు, ఈ రకంగా క్రతువులు అంటే కృతం, చేయగలిగిన పనులు. ఏ పనులు, ఏ కర్మలు చేసినా మీరు యజ్ఞం లాగా చేయండి, సంతోషంగా చేయండి. వాళ్ళని విసిగించి ఇప్పుడు ఏదో యజ్ఞం చేస్తామని చెప్పడం, ఒక కొండ ఊలు చేయడము, ఒక పెద్ద
ఏదో నదిని చెరువును మూసేయడం, ఆ పైన ఒక యజ్ఞ కుండం కట్టి అక్కడ ఏదో చేయడం, ఈ లోపల ఆల్రెడీ ఉన్న శక్తులని అక్కడున్న దేవతా మూర్తులని మీరు పాడు చేసుకున్నారు కదా, అట్లెందుకు చేస్తారు? కానీ క్రతువులు చెయ్యండి, మీరు పనులు చెయ్యండి, కనుక యజ్ఞం లాగా చేయండి, మర్యాదగా గౌరవంగా చేయండి, రెస్పెక్ట్ ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ తోటి చెయ్యండి ఏదైనా అని చెప్తున్నారు. చెప్పి ఆ రకమైన సత్రాలు ఉంటాయి, లాంగ్ టర్మ్ చేసే యజ్ఞాలు క్రతువులు ఉంటాయి, అవి మొత్తం అందరు బాగుండాలని చేసేవి ఉంటాయి. ఇవన్నీ చేయడం ఇవన్నీ యజ్ఞాలు ఉంటాయి, క్రతువులు ఉంటాయి, సత్రాలు ఉంటాయి. ఏవైనా చేసుకోండి, సంతోషంగా ఉండండి, అవసరం ఉంటే నేనున్నాను, నేను ఎక్కడ పోయాను, నేను ఇక్కడే ఉన్నాను, మిమ్మల్ని వదిలిపెట్టి నేను పోయేదేమీ లేదు. ఇంతకీ ఇవన్నీ యజ్ఞాలు చేసి, క్రతువులు అవన్నీ చేసి, కర్మలు చేసి, ఇవన్నీ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? మీరు మళ్ళీ నా దగ్గరికే వస్తారు. సతాంగతికి మీ అందరికి సత్తుగా మీరు మిగిలిపోయినప్పుడు త్రిగుణాలను దాటి ప్రకృతిని దాటి మీరు వెళ్తే మళ్ళీ ఉన్నది నా దగ్గరే ఉంటారు. మీరు ఇక్కడ ఉన్నంత వరకు మహేజ్గా నేను ఇక్కడే ఉంటాను, మీరు అవన్నీ దాటితే మళ్ళీ మీకు సతాంగతిగా నేను ఇక్కడే ఉంటాను అని చెప్తున్నారు. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. ఈ యజ్ఞాలేమి, క్రతువులేమి, సత్రాలేమి అని చెప్పి అదో పెద్ద లిస్ట్ ఉంది మనకి, అవి కూడా చూసుకుంటూ మనం సతాంగతి దగ్గర నుంచి వచ్చే వారము ముందుకు వెళ్దాము. కాబట్టి ఇక్కడికి ఇవాళకి ఆపుతాను. సర్వం శ్రీ పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.